Hi, this is Vijay Lakshmi. Please subscribe to iDream. సినిమా పాటల నుండి గజల్స్ వరకు, శాస్త్రీయ సంగీతం నుండి సూఫీ మ్యూజిక్ వరకు అసలు ఏ పాటైనా ఏ భాషలోనైనా అద్భుతంగా పాడగలిగే గాయనిమణి. 20 ఏళ్ల క్రితమే జాతీయ స్థాయి పాటల పోటీల్లో విజేతగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణి ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం షీఈస్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. అయితే ఆవిడలో ఇంకొక ఘనత కూడా ఉంది. 24 గంటల పాటు ఒకే వేదిక మీద అనర్గళంగా పాటలు పాడారు. వాహ్ వాహ్ అనిపించుకున్నారు. సో విజయలక్ష్మి ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDream. హాయ్ విజి, హౌ ఆర్ యూ? Hi Prema, I'm good. How are you? విజి అని పిలుస్తారా, విజయలక్ష్మి అని పిలుస్తారా? Viji. విజి. సో నేను కూడా అలాగే పిలుస్తాను. Yeah, yeah. ఓకే, నాకు సో అదే బిఫోర్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ మంచి పాట. Okay. సాయి మహిమ తెలుసు కదా, తెలుగులో చాలా హిట్ అయిన మూవీ, చాలా హిట్ మ్యూజిక్. సో అది హిందీ వెర్షన్లో సాయి దివ్య రూపం పాట అనురాధ పౌడ్వాల్ గారితో నేనే పాడాను. బట్ ఇప్పుడు హిందీ వెర్షన్ గుర్తులేదు, తెలుగు పాట పాడాను. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. వెరీ గుడ్. సో బాబా పాటతో మొదలు పెట్టేసాం. యా. ఇందా నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అసలు ఏ జానర్ మీరు టచ్ చేయని జానర్ లేదు. శాస్త్రీయ సంగీతం పాడతారు, గజల్స్ పాడతారు, సూఫీ పాడతారు, హిందీ, ఉర్దూ, అన్ని భాషలు, అన్ని ప్రక్రియలు Yeah. ఆల్మోస్ట్ టచ్ చేశారు. అంటే జనరల్గా అసలు మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ అంటే బేసిక్ ఇంటెన్షన్ ఏంటి? సినిమాలో పాటలు పాడాలనా, లేకపోతే మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక బాణి ఏర్పరచుకొని ఆల్బమ్స్ చేద్దామన్నా, లేకపోతే ఏంటి అసలు వాట్ వాజ్ ఇట్? లేకపోతే మ్యూజిక్ టీచ్ చేద్దామన్నా, ఏమని ఉండే అసలు ఇనీషియల్గా వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్? అంటే నేను సంగీతం నేర్చుకున్నప్పుడు నాకు చాలా చిన్న వయసు. సో అప్పటికి ఇవేమీ తెలియదు. ఇంట్లో నేర్చుకోమన్నారు, నేర్చుకుంటున్నాం. అది కూడా ఏడుస్తూ క్లాస్కి వెళ్ళడం, అక్కడ టీచర్ని ఏడిపించి నేర్చుకోవడం. సో అట్లా జరిగిందనమాట. అంటే ఎందుకంటే ఆ ఏజ్లో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 7 years 8 years ఉన్నప్పుడు సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంటే శాస్త్రీయ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు సినిమా పాటలు, ఏ సినిమా చూసినా ఏ పాట విన్నా వెంటనే గ్రాస్పింగ్ ఎక్కువ అన్నమాట. సో వెంటనే ఆ పాటను పాడేసేయడం, ఇంట్లో వాళ్ళు వద్దొద్దన్నా పాడేస్తూ ఉండడం అనమాట. సో అలా సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ ఉండేది, కానీ సంగీతం పట్ల అస్సలు అభిరుచి లేదు. ఇంకా బలవంతంగా ఇంట్లో తిడతారు, నన్ను తిట్టుకొట్టి పంపించేవాళ్ళు క్లాస్కి. సో అలాగే నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎంతమంది దగ్గర నేర్చుకున్నా కూడా మా ఫస్ట్ గురువు గారు నేర్పిందే ఇంతవరకు గుర్తుంది. ఓకే. అంటే ఎలా ఎంత ఇష్టం లేకుండా నేర్చుకున్నా కానీ ఆవిడ నేర్పిన పాఠాలే గుర్తున్నాయి ఇంతవరకు. సో అప్పుడేంటి సింగర్ అవుదామని, అసలు ఇట్లా సింగర్ అవుతారని, అవ్వచ్చని ఇలాంటివి ఏమీ ఐడియా లేదు. సో అలా నేర్చుకుంటూ నెమ్మదిగా కొన్ని సంస్థలతో పరిచయం ఏర్పడి, తర్వాత ఎక్కువ కాంపిటీషన్స్కి వెళ్ళడం, ప్రతి కాంపిటీషన్లో ఏదో ఒక ప్రైజ్ గెలుచుకొని రావడం, ఇలా కొంచెం అందరికీ తెలిసాను అనమాట. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది చాలా చిన్నప్పుడే. ఓకే. బట్ జనరల్గా ఎప్పుడైతే మనకి పాటల పోటీల్లో అవార్డ్స్ రావడం మొదలెడతాయో, బహుమతులు వస్తుంటాయో, అదొక ఎక్సైట్మెంట్, మోటివేషన్. ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా ఇంకా అద్భుతంగా పాడాలి అని ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఆ మోటివేషన్తో ముందుకెళ్ళినప్పుడు సినిమా పాటలు పాడటం అన్నది అదొక నెక్స్ట్ స్టెప్. అంటే జనరల్గా పాపులారిటీ కోసం అవ్వచ్చు, లేకపోతే గుర్తింపు, మన అందరిలో మనకు గుర్తింపు రావాలి అనుకోవటం కోసం ఏదన్నా సరే. బట్ ఒక సింగర్గా చెప్పండి, ఇన్ని బాణీలు టచ్ చేసిన మీరు నిజంగా అంటే సినిమా సంగీతంలో సక్సెస్ అయ్యాను అని మీరు అనుకుంటున్నారా?
లేదు ప్రేమ. సక్సెస్ అంటే యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ నేను పాడాను 350 సినిమాలు పాడాను. బట్ ఒక ప్లేబ్యాక్ సింగర్ కంటే నాకు యాజ్ ఒక సింగర్, ఒక పెర్ఫార్మర్ ఆన్ స్టేజ్, యాజ్ అ లైవ్ పెర్ఫార్మర్ నా ఇమేజ్ చాలా పెద్దది. ఓకే. సో అది అంటే దీనివల్ల అది దెబ్బతిందేమో నాకు తెలియదు. బట్ సమ్హౌ ఎప్పుడు నాకు ఆ ప్లేబ్యాక్ సింగింగ్లో ఎన్ని పాటలు పాడినా, ఈవెన్ నేను పాడిన పాటలు కూడా ఈరోజు నేను స్టేజ్ మీద పాడితే ఈ పాట నేనే పాడానని అనౌన్స్ చేసుకుని పాడాలి. ఓకే. సో అదేంటంటే దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఇమేజ్ ఐ హ్యావ్, వాట్ ఐ హ్యావ్ ఆన్ స్టేజ్. సో పీపుల్ డోంట్ సీ బియాండ్ దట్. ఓకే. సో అంత ఐ థింక్ ఐ కమ్ వెరీ స్ట్రాంగ్లీ యాజ్ అ పెర్ఫార్మర్ అనుకుంటాను. సో అందుకని పలానా ఆ సినిమాలో పలానా నేను పాడిన పాట, ఈ పాట నేనే పాడాను అని చెప్పుకుని పాడాలన్నమాట. అది ఇప్పుడు వాట్ యూ ఎంజాయ్ అంటే సినిమా పాటలు నిజంగా అంత మంచి మంచి పాటలు రాలేదు అని బాధపడతారా, లేకపోతే స్టేజ్ పర్ఫార్మర్గా అద్భుతమైన ఫోకస్ ఉంది నాకు, సో ఐఎమ్ మోర్ పాపులర్ దేర్ అని ఆనందపడతారా, లేకపోతే ఎట్లుంటుంది? హౌ ఈజ్ దట్ ఫీలింగ్? రెండు ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుంది. వన్ సైడ్ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ డెంట్ గెట్ మై డ్యూ. అది ఎప్పుడు నాకు ఒక మూల ఫీల్ అవుతూనే ఉంటాను. ఐ డెంట్ గెట్ మై డ్యూ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అదొక పక్క ఉంది ఎప్పుడు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో ఫీల్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఇది ఇంపాసిబుల్ అని నేను అనను, బట్ యాజ్ అ స్టేజ్ సింగర్గా ఒక స్టేజ్ సింగర్కి కూడా ఇంత పాపులారిటీ, ఇంత స్టార్డమ్ ఉండొచ్చు, ఇంత పాపులర్ అవ్వచ్చు అన్నది ఐ థింక్ నేను రుజువు చేశాను చాలా మటుకు. ఓకే. ఒకప్పుడు జనరల్గా అనురాధ పౌడ్వాల్ గారు అవ్వచ్చు, లేకపోతే కుమార్ సాను, ఈవెన్ చాలామంది సింగర్స్ స్టేజ్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. ముందు దేవర్ స్టేజ్ సింగర్స్, స్టేజ్ల మీద పాడి 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 మ్యూజిక్ డైరెక్టర్ కళ్ళల్లో పడి వాళ్ళు తర్వాత దే మేడ్ అ కెరియర్ ఇన్ ఫిల్మ్స్. సో మీరు ఎందుకు అలా చేసుకోలేకపోయారు? ఎక్కడ అంటే లోపం ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? వాజ్ ఇట్ మీ రెస్పాన్సిబులా, లేకపోతే ఇండస్ట్రీ మిమ్మల్ని పట్టించుకోలేదా? ఎక్కడ అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ ఫేజ్లో ఎక్కడ జరిగింది ప్రాబ్లం? ఎక్కడ వచ్చింది? కర్ణుడి పెళ్ళికా చావుకి, కర్ణుడి చావుకి లక్ష వెయ్యో కారణాలు ఉన్నాయి కదా, అలాగా ఇవన్నీ వర్క్ అయ్యాయి నాకు. ఎందుకంటే అంటే జనరల్గా ఒక కెరీర్ మీద ఫోకస్, మనం ఎటు వెళ్తాము డిసైడ్ చేసుకునేది, ఏం కావాలనుకుంటాము, ఇవన్నీ డిసైడ్ చేసుకునేది వెన్ యువర్ ఇన్ టీనేజ్లో. ఆ ఏజ్లో ఏంటంటే అంటే మా ఇంట్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ. సో వాట్ ఎవర్ యూ డూ, నీకు డిగ్రీ నువ్వు ఏం చదువుతావు చదివేసాకే కెరీర్ అనేది. సో ఇట్ వాజ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అనమాట ఎడ్యుకేషన్. సో నేను ఒక పక్క చదువుతూ ఉన్నాను అండ్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ షోస్. బట్ ఆ టైంలో ఏమైందంటే హోల్ ఇండస్ట్రీ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఇక్కడ ఏమి లేవు. సో నేను చెన్నై వెళ్ళి అక్కడ ఉండి ఫ్యామిలీతో పాటో లేకపోతే విడిగానో అక్కడ ఉండి నా కెరీర్ని నేను అక్కడ పర్స్యూ చేయాలి. అది దట్ వాజ్ ది. కానీ ఆ టైంలో అటువంటి ఐడియానే రాలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీస్ సిచ్యువేషన్. సో మా ఫాదర్ బిజినెస్ దెబ్బతిండము, ఆ టైంలో టోటల్లీ అప్పుల్లో కూరుకుపోయి ఐ హ్యాడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. సో ఐ హ్యాడ్ టు సింగ్ ఇన్ షోస్ టు అర్న్. సో అప్పుడు ఇలాంటిది లేదు, అంటే నాకు ఛాన్సులు, కెరీరు ఇలాంటివన్నీ అసలు లేవు అనమాట. పాడితే వాళ్ళ ప్రోగ్రామ్ పాడితే డబ్బులు వస్తాయి, దట్స్ హౌ ఐ కెన్ హెల్ప్ మై ఫ్యామిలీ అన్నట్టు. అంటే సడన్గా వీఆర్ చాలా ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ, బట్ సడన్గా మై ఫాదర్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ బిజినెస్. సో మా మదర్ టీచర్గా జాబ్ చేసేవారు అండ్ లేటర్ ఆన్ హెడ్ మిస్టర్ అయ్యారు. అండ్ ఈవెన్ జూనియర్ కాలేజ్లో షీ వాజ్ ద ప్రిన్సిపల్. షీ ఆల్సో లెఫ్ట్ హర్ జాబ్ టు అసిస్ట్ మా ఫాదర్కి బిజినెస్లో అంతా అసిస్ట్ చేయడానికి. సో నేను అంటే ఎర్న్ చేయడం అనేది ఒక టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో మనకు అలాంటి సిచ్యువేషన్లో వేరే థాట్స్ రావు. సో ఐ థింక్ ఐ లాస్ట్ కొంచెం మంచి పీరియడ్ దట్ ఐ లాస్ట్. ఎందుకంటే చెన్నై వెళ్ళడం, అక్కడ పర్సూ చేయడం ఇవన్నీ కుదిరే పని కాదు.
సో తర్వాత కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్కి ఎప్పుడైతే మన రికార్డింగ్స్ అన్నీ షిఫ్ట్ అయ్యాయో, ఇండస్ట్రీ షిఫ్ట్ అయిందో, అప్పటికే నేను ఒక స్టేజ్ సింగర్గా, ఒక పెర్ఫార్మర్గా ఆల్రెడీ ఒక మంచి పేరు వచ్చేసింది. సో నేను బిఫోర్ ఐ రియలైజ్డ్ ఇక్కడంతా సర్కిల్స్ అయిపోయాయి, ఎక్కడికక్కడ గ్రూప్స్ ఫామ్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్, దేవర్ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే, వాళ్ళకి ఒక జర్నీ ఉంది. ఇప్పుడు లైక్ ఆర్పి గారు ఉంటే ఆర్పి గారు, కౌసల్య, నిహాలి, వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు, ఒకేసారి స్ట్రగుల్ చేసి వచ్చారు. సో న్యాచురల్గా గ్రూప్లో ఒకళ్ళకి ఛాన్స్ వస్తే మిగతా వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కదా. సో అలా ఎక్కడికక్కడ సర్కిల్స్ అయిపోయాయి. నేను ఎక్కడ ఫిట్ ఇన్ అవ్వలేకపోయాను. సో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ టూ సీనియర్ అయిపోయారు. అంటే ఫర్ మీ టు గో ఇన్ టు వాళ్ళు ఇదనమాట. సో చిన్నవాళ్ళేమో ఎక్కడికక్కడ ఒక సర్కిల్స్ అయిపోయాయి. ఇంకోటి బేసిక్గా నాకున్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నాకు విపరీతమైన మొహమాటం. ఐ కెన్ నెవర్ ఆస్క్ ఫర్ వర్క్. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, పాడించండి అని నేను నిజంగా ఎవరినైనా అడగాలంటే ఒక 100 times రిహార్సల్ చేసుకోవాలి. అంటే అడగలేను. ఇట్స్ నాట్ యాటిట్యూడ్ నేను అడగడం ఏంటని అనుకోవడం కాదు, అడగలేను, అంత మొహమాటం అనమాట. సో ఇవన్నీ కలిసి సంహం నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయిపోయాను. పాడుతూ ఉన్నాను, అడపా పాడుతూ ఉన్నాను, అప్పటికే పాడాను. ఐ గేవ్ మై ఫస్ట్ ప్లే, అంటే ఫర్ రికార్డ్ ప్లేబ్యాక్, సినిమాలో పాడడమే ప్లేబ్యాక్ అనుకుంటే ఐ సాంగ్ ఇట్ వెన్ ఐ వాజ్ 11 years old. ఓకే, మోహనరాగం అనే సినిమాలో చాలా చిన్నదాన్ని. అప్పటికి సారథి స్టూడియోలో రికార్డింగ్ అనమాట. సో హైదరాబాద్లో రికార్డింగ్స్ అవ్వడం అంటే చాలా అపురూపం అప్పుడు. సో ఇలా రికార్డింగ్ అవుతుంది అని తెలిసి చాలామంది సింగర్స్ కోరస్ పాడడానికి వెళ్తున్నారనమాట. చూడ్డానికి నేను కూడా వెళ్ళాను. వెళ్తే మాస్టర్ వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన పాట చెప్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ఏదో పాడుతున్నాను గుండ్రాగం. సో అప్పుడు ఈ అమ్మాయి బాగా పాడుతుంది, రా ఇట్రా అని చెప్పి ఒక పాట పాడున్నారు. చిన్న మాట అనే సాంగ్ పాడాను. సో ఆయనకి చాలా ఇష్టం అయిపోయింది అనమాట. సో అప్పటికప్పుడు ఆ మూవీలో ఒక శ్లోకం పెట్టి నాతో పాడించారు. సో అదనమాట నా ఫస్ట్ ప్లేబ్యాక్. గుర్తుంది ఆ పాట మీకు? చిన్న మాట, అది మూవీ మల్లెపువ్వులో పాట. ఏదో ఒకసారి పాడండి. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వీచి సన్నజాజి పూచి, సందేగాలి వీచి సన్నజాజి పూచి, జలధరించే చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. సూపర్. మరి ఈ మొహమాటం ఉంది అని తెలిసి, ఇది మీ కెరియర్కి ఎఫెక్ట్ చేస్తుంది అని తెలిసి, ఆ క్వాలిటీని ఎందుకు మార్చుకోలేకపోయారు ఇన్నేళ్లుగా? ఏమో పుట్టుకతో వచ్చిన అలాంటి పోతాయా? పోవాలి. అట్లీస్ట్ అంటే ఒక కెరియర్ కోసం కనీసం అంత ప్యాషన్ ఉంది మీకు మ్యూజిక్ పట్ల, ఐ షుడ్ లిటిల్ చేంజ్ అని ఎందుకు అనుకోలేదు మీరు? ఎప్పుడన్నా పోనీ ప్రయత్నించారా? కనీసం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం, ఒక్కసారి వెళ్ళి అడుగుదాం అని. అలా కూడా చేశాను. బట్ ఏంటంటే అదే చెప్తున్నాను కదా, అంటే వెళ్ళి ఒక్కసారి మాతో ఎప్పుడు పాడిస్తారు అంతే. దట్స్ యాజ్ ఫార్ ఐ కెన్ గెట్ అనమాట. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కన్నా ఎవరికన్నా కూడా కనిపిస్తూ ఉండాలి, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ లాగా కనిపిస్తూ ఉండాలి, అది ఏ రూపంగా అయినా సరే. సో మనం కనిపించినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదన్నా కానీ, బట్ అట్లీస్ట్ వారానికో 10 రోజులకో మన మొహం కనబడుతూ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ వెన్ యూ ఏదో ఒక సాంగ్ వచ్చినప్పుడు సడన్లీ దే రిమెంబర్ యూ. దట్ ఐ కుడెంట్ డూ బికాజ్ అందులో ఏంటంటే బిజీ అయిపోయాను. ఓవర్సీస్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, హిందీ,
తెలుగు అట్ ద టైమ్ ఐవ్ డన్ సో మెనీ షోస్, సోను నిగమ్, అను మలిక్, ఓపీ నయ్యర్, బప్పీ లైరి, అభిజిత్, ఈవెన్ మన్నాడే గారు, వీళ్ళందరితో అనమాట, కవితా కృష్ణమూర్తి. సో అది ఇది బ్యాలెన్స్ మేబీ నా వల్ల కాలేదు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి పాటలు వచ్చినప్పుడు నేను అవైలబుల్గా లేను. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఎవరి కోసం వెయిట్ చేయరు. అంటే ఎప్పుడు మన కథలుగా చెప్పుకుంటాం, బాలుగారు అమెరికా వెళ్తే మొత్తం ప్రొడ్యూసర్స్ అందరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలా అని. సో ఇంకెవరు లేరు ఇప్పుడు. అలాంటి కాదు కదా సిచ్యువేషను. అంటే 1 minute కూడా ఆలోచించట్లా. ఇంకోటి ఏంటంటే ఈ పాట ఫలానా విజయలక్ష్మి పాడాలన్నంత సీన్ లేదు, ఎవరికి లేదు. సో జస్ట్ 1 minute, ఓకే విజయలక్ష్మి ఫోన్ చేద్దాం, నాది ఎంగేజ్ వచ్చినా సరే నెక్స్ట్ ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎవరి కోసం వెయిట్ చేయరు. సో చాలా కష్టమైపోయింది. అయితే ఈ పర్ఫార్మర్గా, అదే లైవ్ షోస్లో పర్ఫార్మర్గా, స్టేజ్ షోస్లో పర్ఫార్మర్గా మీకు ఎంతో పేరు వచ్చింది. ఐ అగ్రీ టు దాట్. బట్ ఎప్పుడైనా అంటే ఆ కెరియర్ అలా స్వింగ్లో ఉండటం వల్లనే అంటే అదేమన్నా వాళ్ళని చిన్న చూపు చూడటం అలా ఏమన్నా ఒపీనియన్ ఉండేదా తెలుగు సినిమా పరిశ్రమలోని మ్యూజిక్ డైరెక్టర్స్, స్టేజ్ పర్ఫార్మ్ చేసే వాళ్ళ మీద? ఉంటుంది కొంతమందికి. అంటే ఎవరు ఓపెన్గా నాతో ఆ విషయం చెప్పలేదు, బట్ నాకు తెలుసు కొంతమందికి చిన్న చూపు ఉంటుంది. అంటే స్టేజ్ సింగర్స్ రికార్డింగ్కి పనికిరారు అన్న ఒక ఫీలింగు. ఇంకొంతమందికి ఆల్రెడీ షీఈస్ డూయింగ్ గుడ్. కొంతమందికి ఎలా అంటే మన డెస్పరేషన్ కనబడితే, ఇప్పుడు నేను ఒక డెస్పరేట్గా మీ ఛాన్స్ ఇస్తే కానీ నాకు అసలు వేరే దారి లేదు అన్నంత ప్రాధేయపడ్డామనుకో, అదొక చిన్న ఎడ్జ్ ఉంటుంది. సో అది లేదు మీకు? అది లేదు. అది మీరు చూపిలే కనీసం. అది లేదు అంటే వాళ్ళకే అట్లా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఐఎమ్ నోన్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అ సింగర్. అప్పటికి యాంకరింగ్ కూడా చేస్తున్నాను. సో మీడియా అప్పుడప్పుడు వస్తున్న రోజులు, సో టీవీ తెస్తూనే కనపడేదాన్ని ఏదో ఒక ఛానల్లో. సో ఆల్రెడీ షీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, షీ డజంట్ నీడ్ అస్. అంటే ఇప్పుడు ఆ టైంలో బ్రేక్ ఇచ్చినా వాళ్ళ కొత్తగా పేరు వచ్చేది లేదు. ఇప్పుడు సపోజ్ ఒక సింగర్కి బ్రేక్ ఇచ్చి ఆ సింగర్ని పైకి తీసుకొస్తే మ్యూజిక్ డైరెక్టర్ కూడా పేరు వస్తుంది కదా, అది ఉండదు వాళ్ళకి. సో అంత డెస్పరేట్ స్టేజ్లో అప్పుడు నేను లేను. సో మేబీ ఈ 2 కారణాలు అయి ఉండొచ్చు. బట్ కొంతమందికి సమ్ పీపుల్ స్టిల్ మెయింటైన్ దట్ స్టేజ్ సింగర్స్ కెనాట్ బి రికార్డింగ్ సింగర్స్. ఓకే. మీకేమనిపిస్తుంది స్టేజ్ మీద పాడి 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 వాయిస్ ఏమన్నా కల్చర్ పోతుందా, క్వాలిటీ దెబ్బతింటుందా, ప్లేబ్యాక్కి పనికి రారా, ప్లేబ్యాక్ రికార్డింగ్ చేయడానికి? అలా ఏం లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మెయింటైన్ యువర్ వాయిస్. ఓకే. అలా ఏం ఉండదు. అంటే మరీ ఇంకా అసలు ఒక టైమింగ్ పాడు ఏం లేకుండా రాత్రింబవళ్ళు పాడి, లేకపోతే దాన్ని స్ట్రెయిన్ చేసి వాయిస్ని ఎక్కువ అబ్యూజ్ చేసి ఇలా అయితే అవ్వచ్చు. కానీ బట్ మీరు హెల్తీగా మెయింటైన్ చేస్తే యూ మెయింటైన్ యువర్ వాయిస్, అటువంటిది ఏమి ఉండదు. ఓకే. ఇట్స్ జస్ట్ అ నోషన్. అయితే నాకు తెలిసి మీరు ఒక 25 ఏళ్ళుగా అద్భుతంగా పాడుతూ వస్తున్నారు. ఎస్పెషల్లీ నాకు గుర్తుండి జీ సరేగామపాలో మీరు రన్నరప్, మేరీ ఆవాసనలో విన్నర్. ఆ రోజుల్లో అసలు నేషనల్ లెవెల్ రియాలిటీ షోస్, మ్యూజిక్ కాంపిటీషన్స్ అంటే ఇట్స్ లైక్ సంథింగ్, అంటే అన్రీచబుల్, అన్అప్రోచబుల్. అసలు ఎవరు అక్కడ దాకా వెళ్ళేవారు కాదు, పాడేవారు కాదు. పాడినా మన వాళ్ళకి అవార్డు రావటం అన్నది ఐ థింక్ యు ఆర్ ది ఫస్ట్. నాకు తెలిసి ఫస్ట్ సౌత్ నుంచి. సో మీరు చెప్పండి విజయలక్ష్మి, అటువంటి ప్లాట్ఫామ్స్లో పాటలు పాడాక అది కూడా ఏమైనా వాజ్ ఇట్ డెట్రిమెంటల్? అంటే విజయలక్ష్మి ఈజ్ నౌ ద విన్నర్, నేషనల్ లెవెల్ విన్నర్. ఈమెను మనం ఇంకా అప్రోచ్ అవ్వలేము, ఈమె ఇంకా పాడలేదు, మన దగ్గర పాడలేదు, షీఈ్ విల్ బి డిమాండింగ్, షీ విల్ ఆస్క్ మోర్ మనీ, ఇలా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అన్న ఒక ఒపీనియన్ కూడా ఏమైనా జనరేట్ అయిందా? అదేమన్నా మీరు అలాంటి ఫీలర్స్ కూడా ఏమైనా పంపించారా? లేదు. అంటే అప్పట్లో నేను గెలిచినా కూడా అప్పటికి ఇప్పటి విన్నర్స్కి చాలా తేడా ఉంది. నేను గెలిచిన టైంలో మీడియా ఇంత విస్తృతంగా లేదు. మీడియా ఉంది, బట్ ఇంత విస్తృతంగా లేదు. సో ఇప్పుడు ఒక ఇండియన్ ఐడల్లో కానీ, ఒక సారేగమపాలో కానీ, ఇప్పుడు లాస్ట్ 10లో వచ్చినా మీకు రావాల్సిన పేరు మీకు వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ విన్నర్ కానక్కర్లే, యూ కెన్ జస్ట్ బీ అ పార్టిసిపెంట్. ఈవెన్ లాస్ట్ 10లో ఉన్నా కూడా యూ గెట్ యువర్ డ్యూ, నీ పేరు వచ్చేస్తుంది.
అప్పుడు ఈవెన్ విన్నర్ అయినా కూడా నాకు ఇంత రాలేదు, ఎందుకంటే మీడియా అంత లేదు కదా. సో అటువంటి అవకాశం లేదు యాక్చువల్గా. కానీ అంటే ఐ ఫీల్ బ్యాడ్ అనమాట. ఈవెన్ మా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటుంటారు అనమాట, అంటే ఇప్పటి సింగర్లు ఇప్పుడు లైక్ అదే చెప్పాను కదా, ఇండియన్ ఐడల్లో కానీ సరిగమలో పలకని అసలు పార్టిసిపేట్ చేస్తే చాలు ఇక్కడ ఛాన్సులు వస్తాయి. సో నేను అక్కడ గెలిచాను, సారిగమ రన్నర్ అప్ అయ్యాను, యాక్ట్ చేశాను, డబ్బింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను. అంటే ఇప్పుడు సింగర్లు గొప్పగా చెప్పుకునే అన్నీ చేశాను. ఎప్పుడో చేశారు మీరు. అదే మా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటారు అనమాట, ఒక 10 ఏళ్ళు ముందు పుట్టేసావు విజయ్ నువ్వు. సో అన్నీ చేశాను, బట్ స్టిల్ ఏంటంటే దట్ టైమ్ వాజ్ నాట్ కరెక్ట్. బట్ జనరల్గా చెప్పండి, రియాలిటీ షోస్లో విన్ అయిన వాళ్ళకి సక్సెస్ ఏమైనా నెత్తికెక్కుతుందా? ఎందుకంటే ఇది నేను చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్న విషయం, అంటే స్టేట్మెంట్ ఈజ్ లైక్ దాట్. మనం చూసుకుంటూ పోతే మీ తర్వాత శ్రీరామచంద్ర, కారుణ్య, తర్వాత రేవంత్, ఇప్పుడు సో మెనీ పీపుల్, రోహిత్, అందరూ విన్నర్స్ రన్నర్స్ అట్లా వస్తున్నారు. జనరల్గా టాక్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఇంకా విన్ అయిపోయారు, సక్సెస్ ఈజ్ ఆన్ దేర్ హెడ్, సో దే కాంట్ హ్యాండిల్ సక్సెస్ అని. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ వ్యక్తిగత ఒపీనియన్? అండ్ మీరు ఎలా ఉండేవారు అప్పుడు? నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను ప్రేమ. నాకు ఇది కూడా ఒక మైనస్ పాయింట్, ఐఎమ్ టూ మోడెస్ట్. ఓకే, అంటే ఐఎమ్ నాట్ అగ్రెసివ్, అది కూడా ఒక మైనస్ పాయింట్ ఇప్పుడు కాలంలో. అంటే ఒకప్పుడు ఏంటంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండండి అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవేం పనిచేయవు. ఇప్పుడు ఒదిగి ఉంటే అసలు ఏం వచ్చేది లేదు. అంటే డెఫినెట్గా బిహేవియర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, బట్ అంటున్నాను జనరల్గా యూ హ్యావ్ టు బీ పుషీ, యూ హ్యావ్ టు ట్రై, యూ హ్యావ్ టు బీ అగ్రెసివ్ కొద్దిగా. సో నాలో ఆ లక్షణం కూడా లేదు. అంటే నేను ఎప్పుడైనా తెచ్చిపెట్టుకుని నేను అది చేయాలి తప్పితే, బట్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఓకే ఆ టైప్, నేను అట్లా చేయలేను. బట్ ఎప్పుడు కూడా మేరీ ఆవాజ్ సునోలో విన్నర్ అయిన తర్వాత ఎప్పుడు సక్సెస్ ఇది నేను సాధించాను, సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి పాడటం ఏంటి, నేను ఎందుకు పాడాలి ఇక్కడ అని ఏ ఒక్కరోజు కూడా అనుకోలేదా? బికాజ్ ఇట్ వాజ్ యువర్ ప్రైమ్ ఏజ్ అప్పుడు, 23, 24, 22 ఇయర్స్ అప్పుడు మీకు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. లేదు అలా ఎప్పుడూ అనుకోలేదు. అంటే అక్కడ గెలిచిన తర్వాత కూడా నాకు ఎవరు బ్రహ్మరథం పట్టలేదు, ఎవరు ఆకాశానికి ఎత్తేయలేదు, ఎవరు పొగడేయలేదు నన్ను. నథింగ్ హ్యాపెండ్. ఓకే, అంటే బికాస్ మేబీ హాఫ్ పీపుల్ న్యూ, హాఫ్ పీపుల్ డెంట్ నో. మీడియా లేదు కాబట్టి తెలిసిన వాళ్ళు కూడా అంత ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్. ఓకే, అది. సో ఇప్పటి సింగర్స్ విషయానికి వస్తే నువ్వు అడిగిన దానికి లైక్ వాళ్ళకి నెత్తికి ఎక్కుతుందా అంటే, నెత్తికి ఎక్కినా అది కొన్ని రోజులు. అండ్ ఐ మీన్ దే కెన్ ఎఫోర్డ్ టు బీ లైక్ దట్ కదా, బికాజ్ ఇట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో గెలిచినప్పుడు డెఫినెట్గా ఉంటుంది కొన్నాళ్ళు అది. బట్ ఏంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, అదే మీరు అంటే గెలిచేశాడు కదా, మేబీ అన్అప్రోచబుల్, ఎందుకు అప్రోచ్ అయ్యి మనం కాదనిపించుకోవడం, నో అనిపించుకోవడం, నో దే మే ఛార్జ్ మోర్ అని వీళ్ళే అనేసుకుంటారు. 5-6 లక్షలు ఛార్జ్ చేస్తాడు, ఎందుకు మనకు అవసరమా? సో అలా వాళ్ళు దూరం అయిపోతున్నారేమో. సంహో ఏదో ఒక ఇది ఉంది దాంట్లో, ట్యాబ్ ఏమంటారు దాన్ని, గ్యాప్ ఏదైతే ఏర్పడుతుంది, స్టిగ్మా. ఓకే, ఇప్పుడు మేరీ ఆవాజ్ సునో కాంపిటీషన్ ఫైనల్స్లో మీరు లతా మంగేష్కర్ గారి ముందు, భూపేన్ హజారికా గారి ముందు, చాలా పెద్ద గొప్ప సింగర్స్ ముందు మీరు పాడారు. అండ్ హౌ ఓల్డ్ వెర్ యూ అప్పుడు? ఆ టైంలో మీకు ఏజ్ ఎంత? అప్పుడు మీరు అంత గొప్ప వాళ్ళ ముందు పాడుతున్నప్పుడు, అంత పెద్ద స్టేజ్ మీద ఫస్ట్ టైం, హౌ డిడ్ యూ ఫీల్? మీకు గుర్తుందా ఇంకా? డూ యూ రిమెంబర్? యా డెఫినెట్గా. అది మర్చిపోనే విషయమా, మర్చిపోయేది కాదు. ఐ థింక్ ఐ వాజ్ 27. ఓకే, మరీ యంగేం కాదు, ఐ వాజ్ 27 లైక్ దట్. లతా గారు, పర్వీన్ సుల్తానా, భూపేన్ హజారికా అండ్ హరిహరన్, ఆల్ స్టాల్వర్డ్స్. యాక్చువల్లీ అది లతా గారి ఓన్ షో అది. ఓకే, ఇట్ వాజ్ అవర్ ఓన్ షో కానీ యశ్ చోప్రా ప్రొడక్షన్స్ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో యశ్ చోప్రాస్ వైఫ్ ప్యామ్ చోప్రా వాజ్ ద డైరెక్టర్. దాంట్లో ఇంకొక మాకు ఒక అదృష్టం ఏంటంటే, మదన్ మోహన్ గారి అబ్బాయి సంజీవ్ కోహ్లీ, హీ వాజ్ ద మెంటర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
సో ముందు నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎవ్రీ సాంగ్ హీ యూస్ టు హియర్, హీ యూస్ టు మానిటర్, హీ యూస్ టు మాకు లైక్ నేర్పించేవారు అట్లా అనమాట. మదన్ మోహన్ గారి స్కూల్ అంటే లైక్ అల్టిమేట్ అలా అనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్ లతా గారి ఓన్ షో అండ్ ఐ సాంగ్ అన్నీ ఆశావే పాడాను. ఓ లతా గారి షోలో నేను ఫస్ట్, ఎందుకంటే ఆశా నాకు ఎక్కువ సూట్ అవుతుంది కదా సంహౌ, అంటే అది ఆశా గారి వాయిస్ నేను ఏమి ట్రై చేయకుండా అలా వచ్చేస్తుంది నాకు. సో ఫస్ట్ ఆడిషన్లో ఆశా గారి పాట పాడాను. పాడంగానే ప్యామ్ చోప్రా ఎవ్రీబడి చేశాడు, వా వా యూ హ్యావ్ టు సింగ్ దిస్ సాంగ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఏ పాట సెలెక్ట్ చేసినా నో, ఐ థింక్ యూ షుడ్ సింగ్ ఆశా, ఐ థింక్ యూ షుడ్ సింగ్ ఆశా అని ఆవిడే అనమాట. ఆవిడైతే అసలు నేను ఇంకేమి పాడినిచ్చేది కాదు నన్ను. సో అట్లా ఐ సాంగ్ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ ఆశ పాటలే పాడాను అనమాట. దట్ వాజ్ ఐరన్ లతా గారి షోలో అనమాట. సో విన్నింగ్ సాంగ్ ఏంటి గుర్తుందా మీకు? విన్నింగ్ సాంగ్ అది కూడా ఆశాదే, నిగాహే మిలానే కో జీ చాహతా హై. ప్లీజ్. राज की बात है महफिल में कहीं या न कहीं बस गया है कोई इस दिल में कहीं या न कहीं, कहीं या न कहीं निगाहें मिलाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है, ओ निगाहें मिलाने को जी चाहता है, दिलो जा लुटाने को जी चाहता है, दिलो जा लुटाने को जी चाहता है, जी चाहता निरेगा गरे ग निरे मा मग म निरे ग गरे ग नि गरे रे ग ग म मधानी सासनी नि द द प प ग रे स नि द प म ग रे नी द प म ग रे स नि रे ग मुलाकात का అలా. థ్యాంక్ యూ. అయితే మీరు మిమిక్రీ కూడా బాగా చేస్తారని విన్నాను. మిమిక్రీయా? మ్యూజిక్రీ. యా, మ్యూజికల్గా. మ్యూజిక్రీ మిమిక్రీ లాగా దానికి మ్యూజిక్రీ అని పేరు. యా, మ్యూజిక్రీ. గొప్ప గొప్ప సింగర్స్ వాళ్ళకు ఉన్న ఒక క్వాలిటీ, వాళ్ళ వాయిస్ క్వాలిటీని బట్టి మీరు కరెక్ట్గా ఇమిటేట్ చేసి పాడతారని విన్నాను. అండ్ జీ సారేగమపలోనో మేరీ ఆవాసులోనో లతా గారి ముందే పాడారంట కదా, ఆశా గారిది శంషాద్ బేగం ఇద్దరివి కలిపిన పాట ఖజరా మొహబ్బత్. అవును, మరొకసారి అది పాడండి. అసలు నిజంగా అంటే ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేస్తారా? వాయిస్ ట్రై చేస్తారా? చేస్తాను. అదే ఈ పాట పాడంగానే లతా పర్వీన్ సుల్తాన్ పక్కన కూర్చున్నారు అనమాట. ఇలా రెండో వాయిస్ ఇలా స్టార్ట్ చేయగానే ఇలా చూసి చప్పట్లు కొట్టారు ఇద్దరు. అంటే దట్ వాజ్ ద మూమెంట్ అనమాట, ద మూమెంట్. సో దాని తర్వాత అందరూ అన్నారన్నమాట, ఇంక నువ్వు పాటలు మానేసినా ఏమీ చింతలేదు, నువ్వు అల్టిమేట్ అనమాట. ఇంక లతా గారు నీకు చప్పట్లు కొట్టారంటే ఇంక అల్టిమేట్, యు అచీవ్డ్ అన్నట్టు, అరైవ్డ్. యా. సో ఈ సాంగ్ ఏంటంటే లైక్ ఎనీ ప్రోగ్రామ్, అంటే పక్కా తెలుగు ప్రోగ్రాంలో కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా ఈ పాట అడుగుతారు, అంత పాపులర్ అనమాట ఈ పాట. అంటే నేను చాలాసార్లు పాడానని నేనే అంటే వద్దు ఇంకా పాడద్దని నాకే విసుగు వస్తూ ఉంటుంది అనమాట. బట్ ఈ పాట పాడకుండా ఏ ప్రోగ్రామ్ కంప్లీట్ కాదు నాది అంత. సో రీసెంట్గా జరిగిన ఒక యానం ఫెస్టివల్లో కిరణ్ బేడి గారు, షీ వాజ్ ద చీఫ్ గెస్ట్, 10,000 క్రౌడ్ ఉన్నారు. సో ఈ పాట పాడంగానే ఆవిడ లేచి షీ గేవ్ మీ స్టాండింగ్ ఒవేషన్. ఆవిడ నుంచోగానే లైక్ ఎవ్రీబడి స్టూడ్ అప్, మ్యాసివ్ ఇదనమాట. कजरा मोहब्बत वाला
अखियों में ऐसा डाला कजरी ने ले ली मेरी जान हाय रे मैं तेरे कुर्बान कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला कजरी ने ले ली मेरी जान हाय रे मैं तेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान हाय रे मैं तेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान हाय रे मैं तेरे कुर्बान 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 వావ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో విజి జనరల్గా తెలుగు సినిమాల్లో పాటలు పాడటానికి మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవకాశం అంటే 11 ఏళ్ల సంగతి పక్కన పెట్టండి తర్వాత వెన్ యూ యాక్చువల్లీ గ్రూ అప్ ఆ తర్వాత వచ్చిన మొట్టమొదటి అవకాశం దేవదాస్ సినిమానా లేకపోతే ఇంకంత ముందే ఉందా? అప్పట్లో అయ్యో చాలా పాడాను. ఓకే, పిట్టల ద్వారా వాజ్ మై ఫస్ట్ హిట్ సాంగ్. ఓకే, బట్ క్లెయిమ్ టు ఫేమ్ ఇస్ దేవదాస్. యా, అంటే అది మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన హిట్ సాంగ్ అనమాట. అప్పట్లో పిట్టల ద్వారా వాజ్ హిట్, ఎందుకంటే మూవీ చాలా పెద్ద హిట్. సో దాంట్లో సాంగ్ కూడా హిట్ అయింది. దాని తర్వాత పెళ్ళిళ్ళు అని ఒకటి పాడాను, ఈ ప్రశ్నకు బదులేది, సుశీల్ గారితో ఒక డ్యూయట్ పాడాను. సో అట్లా చిన్న చిన్న సినిమాలు, పసుపు కుంకుమ, కొన్ని సినిమాలు. బట్ రియల్ ఫేమ్ అంటే లైక్ దేవదాస్ అంతే. యా, అది కూడా ఆల్రెడీ ఒక హిట్ సాంగ్. ఒకప్పుడు తెలుగు పాట, చాలా అద్భుతమైన పాట, ఎల్లారీశ్వరి గారి సాంగ్. ఎల్లారీశ్వరి గారి సాంగ్, యా. ఆ పాటను మీరు మళ్ళీ పాడినప్పుడు ఇట్స్ అ ఛాలెంజ్. ఒకటి ఆమెని, అంటే ఆమె దరిదాపుల వరకైనా పాడాలి, కనీసం ఆ పాటను చెడగొట్టకూడదు. ఈ రెండు మీకు ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు యూ, బికాజ్ అదొక ఆల్ టైమ్ బిగ్ బ్లాక్ బస్టర్ సాంగ్. అవును. సో హౌ వాజ్ ఇట్ అప్పుడు ఆ పాట మీకు వచ్చినప్పుడు మీరు ఆ పాట పాడాలి? అసలు ఆ పాట నాకు రావడానికి ఏంటంటే, వైవిఎస్ చౌదరి గారు మూవీ కదా అది, ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎల్లారీశ్వర్ గారు. సో ఆయనకి ఎప్పుడు ఆవిడ పాటలు మళ్ళీ పెట్టాలని అలా ఉండేదట. సో హీ వాంటెడ్ దిస్ సాంగ్ ఇన్ హిస్ ఫిల్మ్. సో అందరినీ అడుగుతూ ఉండే ఆయన, మ్యూజిషియన్స్ని, వీళ్ళందరినీ అనమాట. నాకు కొంచెం ఎల్లారీశ్వరి టెంజ్ ఉన్న వాయిస్ కావాలి, అట్లా సౌండ్ అయ్యే వాయిస్ కావాలి అని. సో అందరూ 2-3 పేర్లు చెప్పారు, బట్ ఎక్కువ మంది నా పేరు చెప్పారు. ఓకే. సో ఎక్కువ మంది నా పేరు చెప్పేసరికి నన్ను పిలిచారు అనమాట. చక్రి గారికి ఆల్రెడీ నేను అప్పటికి పాడాను, ఆదిలక్ష్మి అనే మూవీలో పాడాను, ఇంకో 2 మూవీస్లో పాడాను. బట్ ఇది ఒక బిగ్ బ్యానర్ అనమాట. సో నాకు అలవాటైన పాటే కాబట్టి ఫస్ట్ ద సాంగ్ పోర్షన్ పాడేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, టోటల్గా ఆల్సో ఐ డెంట్ వాంట్ టు సౌండ్ లైక్ హర్. ఓకే, టోటల్లీ లైక్ సేమ్ అదే వాయిస్ లాగా ఐ డెంట్ వాంట్ టు సౌండ్, బట్ ఆ స్టైల్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఒక 70% దీంతో నా వాయిస్ కూడా కలిపి అలా పాడాను అనమాట. బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ దిస్ స్మాల్ ఎక్స్టెన్షన్ టు దట్ సాంగ్. ఆ పాటకి ఏంటంటే, పాట వాజ్ ఒరిజినల్, మ్యూజిక్ వరకు చక్రి గారు చేంజ్ చేశారు, బట్ హీ వాంటెడ్ ఆయన మార్క్ కూడా దాంట్లో ఉండాలని. సో చిన్న ఎక్స్టెన్షన్ ఉంది, పులుపు అంటే నీకు ఇష్టం, తీపి అంటే నాకు ఇష్టం అని. అది ఎంత రేంజ్లో ఉంటుందంటే, రేంజ్ చాలా ఎక్కువ ఆ పోర్షన్ పాడడానికి. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ ఎప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారో, వాళ్ళ పాటలు పాడడం చాలా కష్టం అయిపోతుంది. ఓకే, అంటే రేంజ్, మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అనుకోండి, జనరల్గా మేల్ వాయిస్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో అదే వాయిస్లో సెట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ రేంజ్లో పాటను సెట్ చేస్తారు. సో అది ఫీమేల్ సింగర్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. చక్రి గారు అంతే, అంత హై పిచ్, ఈవెన్ దేవిశ్రీ ప్రసాద్ అంత హై పిచ్లో ఉంటుంది. సో ఇలా సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే లేడీ సింగర్స్ కొంచెం ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అది పాట అంతా పాడేసాను ఆడుతూ పాడుతూ, బట్ ఆ పోర్షన్ దగ్గరికి వచ్చాడు ఐ వాజ్ స్టక్. ఎంత స్టక్ అంటే బ్యాడ్లీ స్టక్ అనమాట.
ఎన్నిసార్లు చేసినా అవటం లేదు, ఎన్నిసార్లు చేసినా ఐ కుడెంట్ సింగ్ దట్. సో ఒక దశలో అయితే నాకే ఇంకా విరక్తి, వైరాగ్యం, ఏడుపు, క్రోషం అన్నీ వచ్చాయి, డిప్రెషన్ అన్నీ వచ్చేసాయి. వచ్చి చక్కగా చెప్పాను, వద్దండి తీసేయండి ఈ పాట, నేను ఇదైతే అంటే ఆ పోర్షన్ తీయమని నేను చెప్పలేను, ఇంకెవరి చేతనే పాడించేసేయండి మొత్తం పాట, నా వల్ల కావట్లేదండి అని చెప్పాను. పాప ఆయన చాలా ధైర్యం చెప్పి సో పేషెంట్, ఎంత పేషెంట్గా ఉన్నారంటే ఏం పర్లేదండి, మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పాడండి, స్టూడియో అయిపోతుందని, నేనేదో నా టైం అయిపోతుంది, మీరు ఏమీ అట్లా అనుకోవద్దు, మీకు ఎప్పుడు నేను నా వాయిస్ వాడు బాగుంది, నేను పాడగలను, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని ఎప్పుడన్నా యూ జస్ట్ కాల్ మీ అండ్ కమ్ టు ద స్టూడియో. ఓకే, అంత లిబర్టీ ఇచ్చారు. ఇచ్చి ఫైనల్లీ మెడ్రాస్లో నేను అక్కడ వేరే రికార్డింగ్కి వెళ్ళాను, చక్కగా రికార్డింగ్ కూడా అవుతుంటుంది. సో సుజాత గారి పాట, అదే సినిమాకి సుజాత గారు కార్తిక్ గారు ఒక పాట పాడారు, ఆ పాట రికార్డింగ్ అవుతుండేది. హీ జస్ట్ టోల్డ్ మీ ఇట్లా ఫలానా స్టూడియోలో ఉన్నాను. సో వెళ్ళాను, నాకు సుజాత గారి పరిచయం అనమాట అప్పటికే. సో నేను మామూలుగా వెళ్ళేసరికి వాళ్ళ పాట జరుగుతుంది, అయిపోయింది కూడా. అయిపోయాక పోనీ వచ్చారు కదా ట్రై చేస్తారా అన్నారు. ఓకే అని ట్రై చేస్తాను, అయిపోయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ పాడుతూ ఎప్పుడన్నా పాడటానికి ప్రాబ్లం కాలేదా? మళ్ళీ స్టేజ్ మీద పాడటం? స్టేజ్ మీద ఎప్పుడు అది పాడాను. అవునా? ఓన్లీ సాంగ్ పోర్షనే పాడ, అది మాత్రం తప్పించుకుంటాను. అది పాడతారా? అమ్మొద్దు, ట్రై కూడా చేయరా? ఒక్కసారి అసలు చూద్దాం, అసలు ఎంత డిఫికల్ట్ ఉందో తెలుసుకుందాం, మేము కూడా తెలుసుకోవాలి. అంటే రేంజ్ అది అంతే, కొంచెం రేంజ్ తగ్గించి పాడండి. ఎరుపంటే నాకిష్టం, పసుపంటే తనకిష్టం, పులుపంటే నాకిష్టం, తీపంటే తనకిష్టం, ఒరే అంటే నాకిష్టం, ఒసే అంటే తనకిష్టం, నీ అబ్బా అంటే నాకిష్టం, నీ బాబు అంటే తనకిష్టం, పో నాకిష్టం, ఛీ తనకిష్టం, ఒకరంటే ఒకరికి ఇష్టం, వాడంటే ఇష్టం ఇష్టం, దేవదాస్ అంటేనే ఇష్టం, దేవదాసుకి నేనే ఇష్టం. అంటే ఇప్పుడు చాలా ఈజీగా పాడాను, ఇంత లేదు. అక్కడ రికార్డింగ్ స్టూడియో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. చాలా అంటే ఇది చాలా పెద్ద రేంజ్లో ఉంది, నేను తక్కువలో పాడాను. సో స్టేజ్ మీద మాత్రం అటెంప్టే చేయరు ఈ పాటని? పాట పాడతాను, అయితే ఒకటి, కీరవాణి గారు, మణిశర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇలాంటి అంటే ఆ లీగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎవరైనా వర్క్ చేశారు మీరు? వాళ్ళ సినిమాలో పాడారా? కీరవాణి గారికి పాడాను. కీరవాణి గారికి విక్రమార్కుడు వన్ మోర్ హిట్ సాంగ్, దేవదాస్ తర్వాత వెంటనే వచ్చిన సాంగ్ అనమాట. విక్రమార్కుడు పాడాను, చంద్రహాస్లో పాడాను, 2 మూవీస్ పాడాను. తర్వాత మణిశర్మ గారికి 5 మూవీస్ పాడాను. ఓకే, ఐ సాంగ్ ఇన్ భయ్యా, టాస్, శుభప్రదం, తర్వాత వరుడు, ఈ మధ్య లైలో ఒక చిన్న బిట్ పాడాను. లైలో పాడాను, చిన్న బిట్. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి లేదు, ఆయనతో స్టేజ్ షోస్ ఐ వెంట్ టు దుబాయ్, ఐ షేర్ ద స్టేజ్ విత్ హిమ్. తర్వాత యూఎస్ న్యూయార్క్లో షో చేశాము. ఎప్పుడూ అంటూ ఉంటారు లైక్ అనుకుంటూ ఉంటానండి, అనుకుంటూ ఉంటాను మిమ్మల్ని పిలవాలని, ఏంటో మర్చిపోతుంటాను, కుదరట్లేదు అని. సో ఏమో స్టిల్ వెయిటింగ్. యమదొంగ సినిమాలో పాట మీరు పాడాక ఆ పాట ఎందుకు తీసేసి వేరే వాళ్ళతో ఎందుకు పాడిచ్చారు? రబ్బర్ గాజుల సాంగ్ అది దానికి ఒక టెక్నికల్ రీజన్, ఇట్స్ నాట్ వేరే ఏం రీజన్. మీ వాయిస్ లేదు, అది టెక్నికల్ రీజన్. ఏంటంటే యాక్చువల్గా ఆ పాట నా పోర్షన్ ఓకే అయిపోయింది, పాట అయిపోయింది కూడా, మార్నింగ్ అయిపోయింది. అండ్ అదే రోజు నైట్ నేను 11 o'clock ఫ్లైట్కి మణిశర్మ గారితో యూఎస్ వెళ్తున్నా. ఓకే, సో ఆయన టూర్లో దీంట్లో. సో ఈవినింగ్ దలేర్ మెహందీ వచ్చి పాడతారు ఈ పాట అని చెప్పారనమాట నాకు కీరవాణి గారు. సో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్. ఆయన్ని మీట్ అయ్యి అటు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని, ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్కి వస్తారని చెప్పారు. సో నేను 5కే అన్ని సర్దేసుకుని లగేజ్తో సహా వెళ్ళిపోయాను స్టూడియోకి, అటు నుంచి అటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని. సో ఆయన ఫ్లైట్ లేట్ అయింది, బట్ వాట్ ఎవర్ ఇట్, ఆయన 6 o'clock అలా వచ్చారు స్టూడియోకి. 6కి వచ్చి ఆ పాటలో అది చాలా ఉంటాయి వర్డ్స్, అంటే స్క్రిప్ట్ చాలా ఎక్కువ ఉంటుంది.
సో ఆయన మొత్తం తెలుగులో రాసుకోవడానికి ఐ హెల్ప్ హిమ్. ఆయన దగ్గర కూర్చొని నేనే చెప్పాను, అంతా రాసుకున్నారు. అంతా రాసుకుని ఆల్మోస్ట్ 7:30, 7:45 ఆ టైంకి మైక్ దగ్గరకు వచ్చారు ఆయన పాడడానికి. ఆల్మోస్ట్ 8 అవుతుంది, నేను ఇంకో గంటలో వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. వచ్చి జస్ట్ విన్నారు. విని అరే పోత్ కమ్ హే సుర్ అన్నారు. వాళ్ళు పంజాబీ సింగర్స్, వాళ్ళు ఎక్కడో స్టార్ట్ చేస్తారు, మనం హయ్యర్ ఆక్టేవ్ అనుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో నాకు చాలా తక్కువైపోయింది శృతి అన్నారు. అంటే ఇంకేం చేయాలి, అప్పటికప్పుడు ఆయన వర్క్ చేయకుండా పంపించలేరు కదా. సో ఈ సెడ్ ప్లీజ్ నా థోడా సుర్ బడాయే ఇస్కా. 2 notes పెంచేశారు సాంగ్ పోర్షన్. 2 notes పెంచేసరికి నేను ఆల్రెడీ పాడింది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకలాంటికి ఆ టైప్లో వస్తుంది. నిజంగా ఆ 2 notes నా వాయిస్ పెంచితే మళ్ళీ చేయడానికి టైం లేదు. సో అప్పుడు నా మీద ఎవరికి ఫోకస్ లేదు అసలు. ఆయన పోర్షన్ చేసేసి ఆయన పంపించేయాలి. అదే రోజు నైట్ మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నారనమాట. సో నాకు గుండెల్లో రాయబడించుడు మామూలుగా కాదు. పోనీ అంటే నేను ఉండను కదా మళ్ళీ చేయడానికి, అదే రోజు వెళ్ళిపోతున్నాను. నాకు ఇంక ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. అక్కడి నుంచి ఇలా అయిపోయింది నా ఫేస్. పాపం కీరవాణి గారు అంటే నేను లోపల కీరవాణి గారి దగ్గర కూర్చున్నాను, నేను టేక్ చేస్తుంటే చేస్తారు సార్ ఎలా సార్ ఇంత మంచి పాట ఆయనతో పాడేది నాకు ఎలాగా మిస్ అయిపోతుంది కదా, నేను ఏం చేయను అంటేను నేను మీకెందుకు నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నారు. కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఒక్క నోట్ పెంచినా కూడా ఓకే, కొంచెం శ్రీకగా వినపడినా ఏదో ఒకటి చేయొచ్చు. బట్ 2 notes అనేసరికి చాలా కీచుగా వచ్చేస్తుంది. సో అంతవరకు నేను పాడింది వేస్ట్ అయిపోయింది అనమాట. సో అలాగా చాలా ఒక మంచి హిట్ సాంగ్ పోగొట్టుకున్నాను నేను. అలాగే నేను అమెరికాలో ఉన్న కారణం వల్ల, తర్వాత ఇండియాలో ఉన్నా కానీ వేరే ప్రోగ్రాంలో గంటలో అయిపోవాలి రికార్డింగ్ అన్నందువల్ల అలా 2-3 ఇంకా హిట్ సాంగ్స్ పోగొట్టుకున్నా. అదరగొట్టు గొట్టు అదొకటి. తర్వాత ఇటువంటిదే రీమిక్స్ సాంగ్, ఇంకేదో అన్ని హిట్ సాంగ్స్ అంటే మిస్ అయ్యాయి. ఒకప్పుడేమో అయ్యో ప్రోగ్రామ్స్లో బిజీ అవ్వడం వల్ల ఇటువంటి ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాను అని ఎప్పుడైనా ఓకే ప్రోగ్రామ్స్ తగ్గించుకుని వెయిట్ చేద్దాము ట్రై చేద్దాము అంటే అప్పుడు ఒక్క ఛాన్స్ కూడా రాదు. దట్ ఈస్ ఐరనీ. సో ఇది రాసి ఉండాలి నిజంగానే. గానే పే లిఖా హై గానే వాలే కా నామ్. ఆ తర్వాత ఆ పాటలన్నీ హిట్ అయ్యేప్పుడు అప్పుడు ఇంకా చాలా బాధ వేస్తుంది నిజంగా. అసలు రబ్బర్ గాజులు ఈజ్ మ్యాసివ్ హిట్ అది. బట్ విక్రమార్కుడులో నేను ఒక మంచి పాట ఇచ్చారు కీరవాణి గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో ఆ పాటలో ఇంకో అదృష్టం ఏంటంటే చిత్ర గారితో కలిపి పాడడం. సో ఆ పాట పాడండి అయితే ఒకసారి విందాం. విక్రమార్కుడు సాంగ్. నీ కంట్లో పడ్డానంటే డమ డమ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ డమ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమ డమ డమ్మారి. అత్తిల్లి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిల్లి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు. విజయలక్ష్మి మీది మచిలీపట్నం. అవును. జనరల్గా మీరు పుట్టి పెరిగింది అక్కడే. అండ్ హిందీ భాష రావటం అన్నది ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్. అంటే ఆ ప్రాంతంలో ఉంటూ అక్కడ చదువుకుంటూ భాష నేర్చుకోవడం కష్టం ఒకటి. ఒకవేళ నేర్చుకున్నా కూడా మీకు ఆ యాక్సెంట్ క్యాచ్ చేయటం, ఒకవేళ యాక్సెంట్ క్యాచ్ చేసినా కూడా పాటల్లో ఆ పదాలని పట్టుకోవడం. సో ఇట్స్ ఆల్ వెరీ వెరీ డిఫికల్ట్. అలాంటి సమయంలో మీరు హిందీ పాటల పోటీల్లో పార్టిసిపేట్ చేయటం, సో హౌ అంటే యాక్చువల్గా నేను మచిలీపట్నంలో పుట్టాను. చిన్నప్పుడు కొన్నేళ్ళు పెరిగాను. అంటే మా నాన్నగారు ఉద్యోగ రీత్యా మా నాన్నగారు చాలా ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. సో స్కూల్ అంతా పాడవుతుందని మా తాతగారి దగ్గర నుంచి చదివించారు నన్ను మా అక్కని. సో అందువల్ల మేము బందర్లో చిన్నప్పుడు చదువుకున్నాము. బట్ లేటర్ ఆన్ వి మూవ్ టు హైదరాబాద్, వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. బట్ హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు హిందీ వచ్చేది కాదు. ఎందుకంటే ఎక్కడ హిందీ తెలిసిన వాళ్ళు మాట్లాడే వాతావరణం కాదు, అటువంటి సర్కిల్ లేదు. ఎప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లో కూడా అందరూ తెలుగు వాళ్ళే. సో నాకు అసలు హిందీ వచ్చేది కాదు. యాక్చువల్లీ హిందీ అంటే టెర్రర్ అనమాట. 36 మార్కులు అంటే కరెక్ట్గా 36 వచ్చేస్తే అమ్మయ్య కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేద్దాం బాబు అన్నట్టు అనమాట. గ్రామర్ రాదు, ఆవుంగా జావుంగా అనేదాన్ని.
అసలు ఏమీ లిటరల్గా నథింగ్ అనమాట. సో పాడేటప్పుడు కూడా తెలుగే పాడేదాన్ని, హిందీ చాలా తక్కువ. ఎప్పుడో ఒక్కసారి పాడినప్పుడు ఒక హిందీ ఆర్టిస్ట్, ఒక కమెడియన్, కామెడీ ఆయన మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఆయన ఉత్తనే వచ్చి అన్నాడు అనమాట, నీ వాయిస్ బాగుంది, హిందీకి సూట్ అవుతుంది బాగా అన్నాడు. హిందీకి సూట్ అవుతుంది, నాకు ఆ సౌత్ ఇండియన్ యాక్సెంట్ లేకుండా బాగుంది, ట్రై చేయొచ్చు కదా, నువ్వు హిందీ పాడొచ్చు కదా ఎక్కువ అన్నాడు. సో అప్పటి వరకు హిందీ అంటే టెర్రర్. ఆయన అన్నాక కొంచెం ఇంట్రెస్ట్ పుట్టి అసలు వినడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు వినడం కూడా లేదు. వినడం స్టార్ట్ చేయడం మంచి లతా గారి సాంగ్స్, రఫీ గారి పాటలు. రఫీ అంటే చాలా ఇష్టం నాకు. అవి వింటుండగా అసలు ఎంత ఇష్టమైపోయిందంటే ఆ లాంగ్వేజ్, అండ్ ఉర్దూ అండ్ హిందీ కలిసిన లాంగ్వేజ్ ఎంత ఇష్టం అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ లవింగ్ దట్ లాంగ్వేజ్. నెమ్మదిగా దాంట్లో ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే. అంతకుముందు ఎప్పుడు పాడినా ఏదో ఒకటి పాడాను, నోటుకు వచ్చింది. నిజంగా ఆవుంగా జావుంగాలా పాడేదాన్ని. సో వెనక నుంచి మా మ్యూజిషియన్స్ జావుంగి గావుంగి అనాలి అనేసి. సో ఐ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ నెమ్మదిగా. ముందు లిసనింగ్, ఆ తర్వాత నేర్చుకున్నాను అన్ని పాటలు. అది న్యాచురల్గానే ఆ సౌత్ ఇండియన్ టచ్ లేదు, నాకు ఎందుకు లేదో నాకు తెలియదు. జనరల్గా ఉంటుంది, ఎక్కడో కొంచెం తెలుగు అది ధ్వనిస్తుంది పాడుతున్నప్పుడు. అందుకని అది అసలు ఏమాత్రం లేదు మీ వాయిస్లో. లేదు. టాప్ ఆఫ్ ఇట్ ఉర్దూ సాంగ్స్ కూడా అప్పట్లో ఎక్కువ హిందీ సినిమాల్లో ఉర్దూ పదాలు ఎక్కువ వాడేవారు. అవును. వాళ్ళ అంటే లిరిక్ రైటర్స్ కూడా ఎక్కువ ఉర్దూ రాసేవారు. అవును. సో ఉర్దూ పలకడం కూడా ఇట్స్ లైక్ లిటిల్ డిఫికల్ట్, కొన్ని పదాలని పలకటం. అంటే ఇవన్నీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ యాక్చువల్గా, వేరే లాంగ్వేజెస్ పాడడం. మీకు మీనింగ్ తెలిసి పాడతారా, లేకపోతే జస్ట్ సౌండ్ విని సౌండ్తో పాటు పాడేస్తుంటారా? మిగతా లాంగ్వేజెస్ ఏదైనా, అన్ని లాంగ్వేజెస్, హిందీ అవ్వచ్చు, ఉర్దూ అవ్వచ్చు, మిగతా లాంగ్వేజ్. హిందీ ఉర్దూ పక్కాగా నాకు వచ్చు. మీకు మీనింగ్ తెలుసు? యా. అయ్యో, నేను బాగా మాట్లాడతాను హిందీ ఉర్దూ. అంటే ఇవన్నీ ఆ తర్వాత నేర్చుకున్నాను. లైక్ ఆల్మోస్ట్ కాలేజ్కి వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అలాగనమాట. అంతవరకు వచ్చేది కాదు. బట్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ మొత్తం మ్యూజిషియన్స్తో వాళ్ళందరితో బాగా మాట్లాడతాను. ఓకే. యా. హిందీ ఉర్దూ ప్రాబ్లం లేదు. అంటే ఉర్దూ ప్యూర్గా మాట్లాడలేము, బట్ ఉర్దూ వర్డ్స్కి చాలా వాటికి మీనింగ్స్ తెలుసు నాకు. మిగతా లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, తెలుగు అవన్నీ ఏవి రావు నాకు. బట్ ఏంటంటే ఒక సాంగ్ వినగానే యాక్చువల్లీ థాట్ దాంట్లో ఏంటని తెలిసిపోతుంది, వెదర్ ఇట్స్ అ లవ్ సాంగ్ ఆర్ ఇది అనమాట. బట్ ఐ ట్రై మై బెస్ట్ టు నో వాట్ ఇట్ ఈస్ అనేది. ఇంకోటి ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు వచ్చినట్టు రాసేసుకుని పాడడం కాకుండా గెట్ ఇట్ కరెక్టెడ్. ఓకే. నాకు ఎవరైనా దొరికితే వాళ్ళని ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి, కొంచెం ఇది కరెక్ట్ చేసి పెట్టండి అని. ఎందుకంటే మనం తెలుగుని వేరే వాళ్ళు తప్పు పాడితే ఎంత తిట్టుకుంటాం కదా. సో అలా తిట్టించుకోకూడదని. సో అలా ఐ గెట్ ఆల్ మై సాంగ్స్ కరెక్టెడ్. అయితే మీరు గజల్స్ కూడా చాలా అద్భుతంగా పాడతారు. యా. గజల్ సింగింగ్ మీకు ఒక మార్క్. అది మీరు ఈ మధ్య ఒక స్టేజ్ మీద కంప్లీట్ గజల్స్ నైట్ అయింది కదా, టోటల్ గజల్స్ పాడారు. మీ ఫేవరెట్ గజల్ సింగర్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళల్లో? అంటే గులాం అలీ, తలత్ మహమూద్, వాళ్ళందరూ ఇంకా బియాండ్ జగ్జీత్ సింగ్. అసలు జనరల్గా హూ ఇస్ ద వన్ హూమ్ యూ రియలీ అడ్మైర్? లైక్ జగ్జీత్ సింగ్ గారు. అంటే గజల్ అంటే గులాం అలీ, మెహదీ హసన్ వీళ్ళు పాడే గజల్స్ ఏంటంటే ఒక శాస్త్రీయ సంగీతం ఆధారంగానే ఉంటుంది, కానీ ఎక్కువ గమకాలు ఎక్కువ ఇలా ఉంటుంది అనమాట. బట్ ఫీల్ రియల్ ఆ వర్డ్స్ యొక్క ఫీల్ అదంతా తెచ్చేది జగ్జీత్ సింగ్ గారి గజల్స్. అందరూ గజల్ పాడేవాళ్ళు చాలా చాలా అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఒక మంచి గజల్ పాడండి, జగ్జీత్ పాడండి, జగ్జీత్ సింగ్ గారు. జగ్జీత్ సింగ్ रंजिशी सही दिल ही दुखाने की
रंजिशी सही दिल ही दुखाने के लिए फिर से मुझे छोड़ के जाने के लिए फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशी सही दिल ही दुखाने के लिए फिर से मुझे छोड़ के जाने के लिए रंजिशी सही. వావ్, ఏదైనా గజల్ గజలే అవును కదా. దిస్ లాట్ ఆఫ్ బ్యూటీ, ఒక కైండ్ ఆఫ్ అవును. ఫీల్ ఉంటుంది వెన్ యూర్ సింగింగ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇట్స్ when you can understand the lyrics, it's all the more beautiful. ఐ నో. అయితే ఆ తర్వాత ఎప్పుడైనా సరే, అంటే మీరు ఎట్లాగో ఆల్రెడీ కిరవాణి గారికి పాడారు, మణిశర్మ గారికి పాడారు, ఆబ్వియస్గా మీకు వాళ్ళతో ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్తో తర్వాత అయినా ఎప్పుడు వాళ్ళ సినిమాల్లో మళ్ళీ పాడటానికి మీరు అడగటం, అంటే ఎట్లాగో మొహమాటం ఉంది, అది ఓకే, బట్ స్టిల్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ట్రై చేశారా మళ్ళీ? ట్రై చేశాను. అంటే ఇవి కూడా ఈ ఇప్పుడు మణిశర్మ గారు పాడిన అవన్నీ కూడా ఓవర్ ద ఇయర్స్ పాడాను. బట్ అంటే చూస్తుండగా మ్యూజిక్ సీన్ చాలా మారిపోయింది. లైక్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా పెరిగాయి అండ్ సింగర్స్ 5 folds పెరిగారు. ఇప్పుడు జనరల్గా వాళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళు సీడీలు ఇస్తూ ఉంటారు, క్యాసెట్లు ఇస్తూ ఉంటారు, లేకపోతే మన కంపోజింగ్లో పాడుతూ ఉంటారు, కోరస్లు పాడుతూ ఉంటారు, ట్రాక్స్ పాడుతూ ఉంటారు. వాళ్ళకి అప్రోచ్ ఎక్కువ. స్టిల్ మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. సో నేను ఒకసారి ఇప్పుడు మణిగారితో నేను 5 times US టూర్ చేశాను. సో ఆయన 7 times ఏమో వెళ్ళారు, 5 times or 4 times. సో అన్నిసార్లు నేను వెళ్ళాను. బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మామూలే, నా వర్క్ నేను, ఆయన వర్క్ ఆయన అనమాట. ఓకే. కానీ ఏంటంటే జనరల్గా ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ దే రియల్లీ అంటే దే మేక్ ఇట్ ఎ పాయింట్ టు మీట్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళని కలవడం, వాళ్ళకి సీడీలు ఇవ్వడం, ఎప్పుడు కాన్స్టెంట్ టచ్లో ఉంటూ ఉంటారు. అది దట్ వర్క్స్. ఒక విషయం చెప్పండి విజయలక్ష్మి, 2 points. ఒకటి రెమ్యునరేషన్, రెండోది ఆటోట్యూన్. ఆటోట్యూనేనా దాని ఆటోట్యూన్ అని అంటారా? ఈ 2 చాలా ఇప్పుడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాటలు పాడాలి అంటే రెమ్యునరేషన్ పెద్దగా ఆశించకూడదు, ఎంత ఇస్తే అంత, లేకపోతే ఒకసారి ఇవ్వకపోయినా పాడేయాలని. రెండోది ఎలా పాడినా సరే ఆటో కరెక్ట్ అయిపోతుంది, టెక్నాలజీ అట్లా వచ్చేసింది. సో ఎవరు పడితే వాళ్ళు పాడొచ్చు, ఎవరైనా పాడొచ్చు. ఈ 2 కరెక్టేనా? 2 కరెక్ట్. బోత్ ద థింగ్స్. యా, కరెక్టే. రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఇప్పుడైతే ఈవెన్ ఎంత తక్కువకైనా, ఈవెన్ డబ్బులు ఇవ్వకపోయినా పాడే సింగర్స్ ఉన్నారంటే అందరూ. యాక్చువల్లీ ఈవెన్ నేను ఐ నెవర్ డిమాండెడ్, అంటే ఫర్ దట్ మ్యాటర్ నెవర్ డిమాండెడ్, ఇచ్చింది తీసుకున్నాను ఎప్పుడు. ఎందుకంటే డిమాండ్ చేసే పొజిషన్కి ఎప్పుడు నేను వెళ్ళలేదు కూడా. బట్ తీసుకోకుండా ఎప్పుడైనా పాడారా? యా, బోల్డెన్ సార్. అంటే అలా కదా నేను అనేది, అంటే వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, లేకపోతే ఒక అసోసియేషన్ బిల్డప్ అవ్వాలని. అంటే ఆఫర్ చేస్తే ఇస్తే తీసుకోకుండా అలా కాదు, బట్ వాళ్ళు ఇవ్వకపోతే నేను అడగలేదు. ఓకే. అది అంటే ఏమవుతుందంటే అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మీ ప్రొఫెషన్, ఇది మీ బ్రెడ్ అండ్ బటర్. యా. సో మీరు పాడిన దానికి రెమ్యునరేషన్ ఇవ్వకపోవటం అన్నది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదేమో, కానీ మనం అడిగే పొజిషన్లో లేం ప్రేమ. లైక్ ఎందుకంటే అడిగితే మేబీ ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్, ద సాంగ్ విల్ గో టు సంబడి ఎల్స్. ఓకే. అంటే యూజువల్గా ఏంటంటే రికార్డింగ్లో ఈవెన్ ఒక లైన్ కూడా ఎవరు వదులుకోరు, ఒక లైన్ కూడా ఇట్స్ రికార్డెడ్, అంటే స్టేస్ లైఫ్ టైం. అండ్ రికార్డింగ్లో పాడిన ఎంత అది ఫెయిల్ అయిన పిక్చర్ అయినా
అసలు సక్సెస్ కాని పాట అయినా ఏదన్నా కానీ అది రికార్డింగ్లో ఉండిపోతుంది. ఆ పాటని ఎంతమంది వింటారో, ఓకే, ఎంతమంది విన్న వాళ్ళకి ఏం నచ్చుతుందో. సో ఒక చిన్న పాట, ఒక సాంగ్లో మీ వాయిస్, ఇట్ కెన్ గెట్ యూ సమ్ అదర్ ఆపర్చునిటీ, ఇట్ కెన్ ఓపెన్ సమ్ అదర్ డోర్. సో రికార్డింగ్ అనేది జనరల్గా ఎవరు వదులుకోరు. ఆన్ ద అంటే రెమ్యునరేషన్ ఇవ్వలేదు అని కానీ, తక్కువ ఉందని కానీ ఎవరు వదులుకోరు. ఓకే, ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అయితే, నిజంగా అది బయటకు వచ్చి హిట్ అయితే, ఒక 10 years యూర్ గుడ్. ఒక సాంగ్ హిట్ అయితే నిజంగా 10 years గెట్ ఆన్ అయిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఇంకొక హిట్ వచ్చింది అనుకో, అంతే, సెట్ ఫర్ లైఫ్ అనమాట. సో అందుకని యూజువల్గా అంటే రెమ్యునరేషన్ వాళ్ళు ఇచ్చిన చాలా ఆ ప్రిన్సిపల్ కరెక్టే అయి ఉంటే మరి మీ దేవదాసు సినిమా హిట్ అయింది, పాట పిచ్చి పిచ్చిగా హిట్ అయింది, ఆ తర్వాత మరి 10 years మీరు ఎందుకు నిలదొక్కోలేకపోయారు? దాని తర్వాత పాడాను, వర్కౌట్ అయ్యి ఉంటే కంటిన్యూస్గా మీకు రావాలి కదా మరి ఆఫర్స్. రావాలంటే మేబీ నాట్ ఇన్ ఫిల్మ్స్, బట్ నాకు బయట స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ పెరిగాయి కదా డెఫినెట్గా. సో ఎలాగైనా సరే ఉంటుంది. హిట్ సాంగ్ ఐ హ్యావ్ ఎ హిట్. విక్రమార్కుడు ఉంది, బిగ్ బ్యానర్, రాజమౌళి గారి మూవీ, బిగ్ హిట్, మ్యూజికల్ హిట్. సో విక్రమార్కుడు, దేవదాసు, ఇవన్నీ దే ఆల్ హ్యాపెండ్ 2-3 years గ్యాప్లో. ఇంకో హిట్ సాంగ్ యమగోళలో, ఓ సుబ్బారావు ఒప్పారావు, అది కూడా ఆల్ సాంగ్స్ రీమిక్స్ అనమాట, అది కూడా హిట్. ఈ రోజుకే అది స్టేజ్ మీద పాడుతూ ఉంటారు అందరూ. సో ఎప్పుడైతే మీ పాట వేరే వాళ్ళు స్టేజ్ మీద పాడారో హిట్ కింద లెక్క అనమాట. సో అలా నాకు అయితే ఒకప్పుడు ఉన్న గౌరవం సింగర్స్కి ఏదైతే ఉందో ఇప్పుడు ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకప్పుడు అంటే బాలు గారికి, సుశీల గారికి, జానక్ గారికి వాళ్ళకి చాలా పెద్ద పీట వేసి వాళ్ళని చాలా గౌరవప్రదంగా చూసేవారు. వారికి ఇచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఇప్పుడున్న లేటెస్ట్ యంగర్ జనరేషన్ సింగర్స్కి ఎంతవరకు ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఎర్న్ చేసుకోగలుగుతున్నారు? అంటే రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఏజ్ గ్యాప్ తక్కువైపోయింది మ్యూజిక్ డైరెక్టర్స్కి. అంటే పెద్దవాళ్ళని వదిలేస్తే, మణిగారు వీళ్ళందరినీ వదిలేస్తే, లైక్ దేవి కానీ, తమన్ కానీ, ఇప్పుడు అనూప్ గారు కానీ, మన సాయి కార్తిక్ కానీ, వీళ్ళును ఇప్పుడు పాడే సింగర్స్ ఒకటే ఏజ్ గ్రూప్. ఓకే. సో వాళ్ళలో ఏంటంటే చనువు ఎక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ కంటే కూడా చనువు ఎక్కువ ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్. ఓ వాట్ బ్రో అనుకుంటూ వాళ్ళు స్టూడియోలో తిరిగేస్తుంటారు వీళ్ళు వాళ్ళు కలిపి. సో ఏంటంటే అది ఒక రకమైన చనువుతో ఏ ఛాన్స్ వచ్చినా ముందు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ ఇది ర్యాపో ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు రెస్పెక్ట్ చేసేంత అంటే అంత సీనియర్ సింగర్స్ ఎవరు లేరు. ఓకే. సో అటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేదు. అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య నేను కారుణ్యాన్ని ఇంటర్వ్యూ చేశాను. కారుణ్య ఒక మాట అన్నారు, జనరల్గా ఎవరన్నా మన ఇంటికి ఎవరన్నా కుక్ వస్తే, గొప్ప షెఫ్ వచ్చారనుకోండి, రండి మీరు మా ఇంట్లోకి వచ్చి ఒక వంట చేయండి అని చెప్పడం. లేకపోతే ఎవరైనా క్రికెట్ ప్లేయర్ వస్తే ఏదో ఒకసారి మా ముందు ఒక 6 కొట్టు. సో ఇలా మనం అడగమే. ఒక పాట సింగర్ని మాత్రం కూర్చొని ఒక పాట పాడండి అని చాలా అంత అలోకగా ఎలా అంటారండి? మేము కష్టపడి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, ఇది ఒక విద్య, దీన్ని మా ప్రొఫెషన్గా మేము పెట్టుకున్నాము. వీ వాంట్ టు ఎర్న్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్స్ అ ప్రొఫెషన్. సో అంత చులకన ఎందుకు ఉంటుంది సింగర్స్ మీద అన్నది, దట్స్ హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు డూ యూ అగ్రీ విత్ దట్ ఆర్ నాట్? మీరు ఒప్పుకుంటారా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో? అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే సింగర్స్ని చాలా ఈజీగా ఇట్లా అడిగేస్తారని అది ఒప్పుకుంటాను. బట్ అది చులకన కాకపోవచ్చు. అది చులకన కాదేంటంటే యాక్చువల్లీ సింగింగ్ ఈజ్ వన్ ఆర్ట్ వేర్ యూ ఫీల్ క్లోజ్ టు ద పర్సన్. ఇప్పుడు నువ్వు బాగా పాడితే ఒకలాంటి ఆత్మీయత ఇది వస్తుంది. ఇట్స్ క్రియేటివ్ కదా, ఒక ఆర్ట్. సో ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్స్లో సింగింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు బీ బార్న్ విత్. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అండ్ సింగర్స్తో ఒక ఎక్కడో ది కనెక్ట్, ఆడియన్స్ విల్ కనెక్ట్. సో అదేంటంటే దట్స్ అంటే అది ఇష్టంతో అడుగుతారు అనుకుంటాను చాలామంది. అంటే చాలాసార్లు ఇబ్బందిగా ఉంటుంది అది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అని చూడగానే అబ్బా విజయలక్ష్మి వచ్చేస్తున్నారా వాళ్ళు మనకి ఫుల్ పాటల పండగే అంటారు. నా గుండె అబ్బా పాడాలి. సో అంత ఈజీగా అడిగేస్తారు. బట్ మోర్ ఎక్కువ కొంచెం ఆత్మీయతతో ఇష్టంతో అడుగుతారు. సో దాంట్లో ఉన్న రెండో కోణాన్ని కూడా చూడాలి మనం. సో ఇప్పుడు కొంచెం
వేరే విషయానికి వస్తే పాటల సంగతి పక్కన పెడితే యాంకరింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, డబ్బింగ్ చెప్పారు. సో వెర్సటైల్ మీరు చాలా చాలా ఫీల్డ్స్లో ఉన్నారు. వర్సటైల్ విజి. యా, వర్సటైల్ విజి. సో అంటే అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వెర్ యూ ఏబుల్ టు బ్యాలెన్స్ సింగింగ్? బికాజ్ నేను అనుకోవటం మళ్ళీ అవి కూడా ఒక కారణమేమో మీ కెరియర్ సింగింగ్ ప్రొఫెషన్లో కొంచెం తగ్గిపోవడానికి. బికాజ్ యు ఆర్ ఇన్ టు మెనీ థింగ్స్. 2, 3, 4, 5 పడవల మీద కాళ్ళు పెట్టేస్తే ఏది ఫోకస్డ్గా ఉండకపోవటానికి ఇదొక కారణం అని నేను అనుకుంటాను. అది వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? మీరేమంటారు దాని గురించి? దాంట్లో మేబీ యాంకరింగ్. నాకు సింగింగ్ తర్వాత ఎక్కువ మేజర్గా నా టైం తీసుకున్నది యాంకరింగ్. ఓకే. డబ్బింగ్ అంతా నేను చాలా తక్కువ చేశానులేండి. ఒక 3-4 మూవీస్ చెప్పాను. అది కూడా బిగ్ బ్యానర్స్ ఏం కాదు. సమ్హౌ నాకు అంత క్లిక్ అవ్వలేదు, నాకే అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఈవెన్ యాక్టింగ్ కూడా నేను ఏదో టైం పాస్కి ఒక డీవియేషన్ కోసం చేసిందే. ఇట్ వాజ్ నెవర్ మై ప్రయారిటీ. కానీ మంచి మంచి ఆఫర్స్ మటుకు వదులుకున్నాను. వెన్ ఐ వాజ్ యాంకరింగ్ లేకపోతే సింగింగ్లో ఎప్పుడు చూసినప్పుడు చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి నాకు. లైక్ శ్రీవారికి ప్రేమలేఖ, ఇంకా ఈ మూవీస్ అంతా కూడా మెయిన్ రోల్స్ వచ్చాయన్నమాట. బట్ చెప్పాను కదా, ఆ టైం బికాజ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా సింగింగ్ వరకు ఓకే, సింగింగ్ వరకు ఇప్పుడు సినిమాలతో సంబంధం ఉన్నదే కదా, సినిమాలో ఏదో వర్క్ చేస్తున్నావు. సో నీకు లైమ్ లైట్ నీకు కావాలంటే, సినిమాల్లో ఉన్న ఆ గ్లామర్ కావాలంటే పాడుతున్నావు. బట్ నువ్వు యాక్ట్ చేస్తే ఇప్పుడు నీతో పాటు ఎవరో ఒకళ్ళు రావాలి, నీతో పాటు ఉండాలి. అవంతా సాధ్యమయ్యే పని కాదు. ఇంకెవరు లేరు నీతో పాటు రావడానికి. మా మదర్ ఫాదర్ రావాలి నాతో. సో అది అయ్యేది కాదు. అండ్ ఐ వాజ్ నాట్ ఆల్సో దట్ కీన్. నాకు ఏంటంటే అన్నీ ట్రై చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ సింగింగ్ వదిలేసి లేకపోతే యాక్టింగ్ అంత ఇంపార్టెంట్ వాజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు మీ. కానీ ఏంటంటే అది కూడా నేను చేశానని చెప్పుకోవడానికి అనమాట. ఒక డీవియేషన్, ఒక టైం పాస్. ఈ డీవియేషన్స్ మీ సింగింగ్ కెరియర్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపించింది మేబీ యాంకరింగ్. యా. అయితే ఒక సినిమాలో మీరు యాక్ట్ చేసిన ఒక సినిమాలో మీకు జానక్ గారు పాట పాడారంట. అవును. మీరెందుకు పాడలేదు? మీ పాట మీరెందుకు పాడుకోలేదు? ఏమో అంటే అప్పుడు వాళ్ళకి నమ్మకం లేదేమో నా మీద. ఓకే. ఏం సినిమా అది? అది అమ్మ అనే మూవీ. దాంట్లో సుహాసిని గారు, అంటే అది పెద్ద రోల్ ఏం కాదు కానీ బట్ ఓన్లీ ఆ పాట జానకి గారు నాకు ప్లేబ్యాక్ అనమాట. దాంట్లో సుహాసిని గారు టీవీ డైరెక్టర్, దూరదర్శన్ డైరెక్టర్. ఐ వాజ్ సింగర్ అనమాట. సో నన్ను ఆవిడ డైరెక్ట్ చేస్తున్నట్టు అలా అనమాట. మూవీ ఓపెన్స్ విత్ మై ఫేస్, టైటిల్స్ అంతా కూడా నా మీద పాట అనమాట, అమ్మ సాంగ్. సో ఆ సాంగ్ పాడాక యాక్చువల్గా కీరవాణి గారికి అది ఆల్మోస్ట్ లైక్ 2nd or 3rd మూవీ. కీరవాణి గారు ఫస్ట్లో అనమాట, మనసు మమత తర్వాత మూవీ అనుకుంటాను. సో అప్పటికి ఆయన నాకు తెలియదు అసలు నేను పాడతాను తెలియదు. అప్పటికి సాంగ్స్ కూడా అయిపోయాయి అన్నమాట. సో మామూలుగా సింగర్లం కదా నేను దానికి యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ సింగింగ్. ఓకే. సింగ్ అంటే నేను పాడుతూనే చేశాను అనమాట. సో తెలిసిపోతుంది, ఆయన చూడంగానే ఈ అమ్మాయి సింగరా అని అడిగారు. ఎందుకంటే జస్ట్ యాక్ట్ చేసినట్టు కాకుండా పాడాను కూడా, పాడుతూ యాక్ట్ చేస్తాను కాబట్టి. ఈ అమ్మాయి సింగరా అని అడిగారు. అడిగిన తర్వాత నన్ను పిలుచుకొని ట్రాక్స్ కూడా పాడించారు ఆయన. ఓకే. సో అలా ఆయనకి తెలిసింది నేను సింగర్నని. ఓకే. ఆ మూవీ ద్వారా. సో ఆ రకంగా మీరు కీరవాణి గారి సినిమాలో పాడటం జరిగింది కూడా తర్వాత. అవును, ఆ తర్వాత. ఓకే. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం విజయ్. జనరల్గా ఒక కెరియర్ ఉమెన్ అంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఒక క్రియేటివ్ ఫీల్డ్, సింగింగ్ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీ టైం చాలా డిమాండింగ్. సో అలాంటి పరిస్థితుల్లో యు ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ అ ఫ్యామిలీ, మీకు ఒక అమ్మాయి ఉంది. సో అందరు అడుగుతుంటారు హౌ డూ యూ బ్యాలెన్స్ అని. నేను ఆ బ్యాలెన్స్ క్వశ్చన్ అడగను, బట్ వాజ్ ఇట్ అ ఛాలెంజ్? ఎందుకంటే మీరు అమెరికా, లండన్, జర్మనీ అంటే రకరకాల దేశ విదేశాల్లో పర్యటించారు సింగింగ్ ప్రోగ్రామ్స్ మీద. హౌ వాజ్ ఇట్? ఎప్పుడైనా అనుకున్నారా అంటే నేను ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, ఈ రెండు చేయలేక నేను ఎటు కాకుండా అయిపోతున్నాను అన్న ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు మీ లైఫ్లో? ఛాలెంజెస్ డెఫినెట్లీ. లైక్ ప్రతిసారి అదొక ఛాలెంజే. వెన్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ వెన్ యూ హ్యావ్ అ కిడ్, ఇట్స్ డెఫినెట్లీ అ ఛాలెంజ్.
కానీ నా విషయంలో ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మా మదర్ నాతోనే ఉంటారు. సో షీ టేక్స్ అప్ మోస్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీస్. అంటే నేను ఐ యూస్ టు ఫీల్ గిల్టీ డెఫినెట్లీ, అంటే ఇది చేయలేకపోతున్నాను, నేను 100% ఇక్కడ చేయలేకపోతున్నాను, అక్కడ చేయలేకపోతున్నాను. బట్ నా బర్డెన్ చాలా మటుకు ఆవిడ తగ్గించేవారు, నా స్ట్రెస్. ఎందుకంటే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై హోమ్, షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్, అట్లా అనమాట. సో అలాగా నాకు ఎక్కువ కెరీర్ మీద మై షోస్ మీద నాకు ఫోకస్ చేసే ఆ లిబర్టీ ఉండింది నాకు. ఆ విషయంలో ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. ఎందుకంటే యూజువల్గా ఫీమేల్ సింగర్స్ విషయానికి వస్తే లైఫ్లో ఏదో ఒక బోల్డ్ అన్నీ మనకి ఉన్నాయి కదా, పడావు అంటారు అమితాబ్ బచ్చన్ గారు అన్నట్టు. సో అట్లా ఎక్కడో ఒక చోట ఒక బ్రేక్ ఆర్ ఒక గ్యాప్ వచ్చే అవకాశం చాలా ఉంది. చిన్నప్పుడైతే చదువు తర్వాత ఒక మేబీ ఉద్యోగం, ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, వాట్ ఎవర్ మ్యారీడ్ లైఫ్, ఇవన్నీ ఎక్కడో ఒక చోట బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. కానీ నా విషయంలో ఎంత లక్కీ అంటే నాకు ఎక్కడ బ్రేక్ రాలేదు. ఓకే, నా ఎంత లాంగ్ ఇన్నింగ్స్ అంటే 35 years ఇండస్ట్రీ ఇక్కడ. 35 years. యా. సో ఎక్కడ బ్రేక్ రాకుండా నాకు జరిగింది, అది నిజంగా ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. అండ్ ఈవెన్ మా అమ్మాయి పెద్దయ్యాక, చిన్నపిల్లగా ఉండగా కూడా ఈవెన్ షీ సపోర్టెడ్ మీ, మై హస్బెండ్ సపోర్టెడ్ మీ, మా మదర్ ఎప్పుడు 100% సపోర్ట్. సో ఎవ్రీబడి వర్క్డ్ టువర్డ్స్ మై కెరియర్, దే స్టిల్ ఆర్. సో ఆ విధంగా ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ కుడ్ డూ దిస్. అంటే ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది నేను చేయగలిగాను వీళ్ళందరూ సపోర్ట్తో. చాలామంది సెలబ్రిటీస్ విషయానికి వస్తే అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారు. సో రెండో దాంట్లో మేబీ కొంచెం దెబ్బతినొచ్చు. ఎప్పుడైతే ఎక్కువ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందో పర్సనల్ లైఫ్ డెఫినెట్గా దెబ్బతింటుంది. సో అలా హ్యాపీ రెండు బ్యాలెన్స్ చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సో యు ఆర్ ద బ్లెస్డ్ వన్. యా, ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లేదా. యా, తను కూడా 8 years నేర్చుకుంది, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది, బాగా పాడుతుంది. కానీ ప్రొఫెషనల్గా షీ డిడ్ంట్ టేక్ అప్. ఓకే. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు స్టేజ్ ఫియర్ ఉండేది కాదు. తన ఏజ్ కాదు, ఇంకేం చిన్న పిల్లప్పుడు కూడా తనకు కొంచెం బెరుకు. సో అంత ప్రొఫెషనల్ సింగింగ్లోకి రాలేదు, బట్ షీ సింగ్స్ వెరీ వెల్. ఈ మధ్యనే నేను మా అమ్మాయి కలిసి ఒక వీడియో చేశాము, ఒక సాంగ్. అలాగే వీ వాంట్ టు కమ్ అవుట్ విత్ మోర్ ఆల్బమ్స్. సో లక్కీగా ఇప్పుడు ఏంటంటే ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. ఇప్పుడు సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది కాబట్టి ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఉంది, ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. సోషల్ మీడియా ద్వారానే స్టార్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు సింగర్స్. సో అలా ఒక అవుట్లెట్ ఉంది. సో వీ వాంట్ టు రిలీజ్ మోర్ వీడియోస్ అనమాట, మామ్ డాటర్ డ్యూ అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. వీ వాంట్ టు డూ అ సిరీస్. గుడ్. అది విజయ్, 2 విషయాలు చెప్పండి. మీరు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పాడటం, అలాగే వేరే వాళ్ళు పాడిన పాటల్ని తీసేసి మీరు పాడటం, ఇలా ఎప్పుడైనా జరిగిందా? బోల్డెన్ సార్లు. ఏమేమి సిచ్యువేషన్స్ అవి? ఈ రబ్బర్ గాజుల సంగతి వదిలేయండి, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఇంకా ఏమైనా మంచి పాటలు మీరు పాడిన తర్వాత దాన్ని తీసేసి వేరే వాళ్ళతో పాడించినవి? చాలా ఉన్నాయి, ఒక నిమిషం గుర్తు తెచ్చుకొని. 1-2 చెప్పండి. అసలు లైక్ చక్రి గారి మూవీస్లో 2-3 పాటలు. దాంట్లో యాక్చువల్లీ ఇదేంటి మైకేల్ మదన్ కామరాజ్ మూవీ ఇచ్చింది కదా, దాంట్లో ఒక సాంగ్. తర్వాత ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కూడా ఫస్ట్ నేను పాడాను. అవునా? కానీ మొత్తం పాట పాడలేదు. నన్ను మామూలు ట్రయల్కి పిలిపించి అలా ఇది రికార్డ్ అవుతుంది, చెప్పచ్చా? చెప్పండి. సో అలా చాలా సిచ్యువేషన్స్ లైక్ మైకేల్ మదన్ కామరాజ్ అనే మూవీలో పాడాను, అది కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. తర్వాత ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట ఫస్ట్ కిరవాణి గారు నన్ను పిలిచి ఆ పాట పాడించారు. అంటే మొత్తం పాడలేదు నేను,
బట్ మీరే పాడతారు అన్నట్టుగా నన్ను పిలిపించి పాడించారు. బట్ హీ వాంటెడ్ రేఖా భరద్వాజ్ వాయిస్ కావాలి నాకని చెప్పారు అనమాట. రేఖా భరద్వాజ్ అప్పుడప్పుడే వస్తున్నాయి ఆ పాటలు. సో నాకు ఇంక అంత రిజిస్టర్ అవ్వలేదు వాయిస్. బట్ నా ఏదైతే ఒక చరణం ఒక 2 చరణాల వరకు పాడించుకున్నారు, అది ఆల్మోస్ట్ 4-5 వర్జన్స్ పాడించుకున్నారు నాతో, డిఫరెంట్ వాయిసెస్తో. ఓకే, అలా పాడించుకున్నారు. సో ఐ థాట్ డెఫినెట్లీ ఈ సాంగ్ ఏదో ఒకటి హిట్ అవుతుంది. హీ వాంటెడ్ ఎ డిఫరెంట్ వాయిస్ యాక్చువల్లీ. రేఖా భరద్వాజ్ వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది కదా, నాట్ ద యూజువల్ మన సుశీల్ గారు, చిత్ర గారు లాగా మెలోడీ కాదు, కొంచెం ఏదో. సో అలాగా అదే కాకుండా ఇంకొక వర్జన్ పాడాను, అలా 3-4 వర్జన్స్ పాడాను నేను. సో ఐ వాజ్ షూర్ ఏదో ఒకటి ఉంటుంది అనేసి. బట్ ఫైనలీ లేదు. సో వేదం పాట పెద్ద హిట్. అవును. సో ఇలా పాటలు హిట్ అయినప్పుడు అయ్యో ఆ పాట నేను కదా పాడాలి, నేను పాడలేదు అన్న ఒక హర్ట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా చాలా ఉంటుంది. ప్లస్ అంటే ఆ బాధతో పాటు యాక్చువల్గా చూస్తే అంటే ఒక పాట లేకుండా ఉండడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆల్సో. అంటే ఒక్కోసారి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలేమో. మేబీ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ప్రెజుడిస్గా ఎవరు పాడి తీసేయరు కదా. అంటే ఒక సినిమా పాట బయటికి రావాలంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. ఒక సాంగ్లో ఇట్స్ నాట్ ఈజీ. మేబీ యూ థాట్ ఎట్ దట్ పాయింట్ అప్పుడు మేబీ నా వాయిస్ బాగాలేదా ఏంటి, ఆ పాటకు సూట్ అవ్వలేదా, లేకపోతే నేనే సరిగ్గా పాడలేదా, అలా ఏమన్నా అనుకున్నారా మీరు అప్పుడు? అంటే ఒక పాటను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కన్సీవ్ చేస్తారు, అది ఆ సింగర్ నోట్లోంచి ఎగ్జాక్ట్లీ అలా రావాలి. ఓకే. సో మేబీ కొన్నిసార్లు ఎమోషన్ మిస్ అవ్వచ్చు, డైరెక్టర్కి ఏం కావాలో అది మనం పాడలేకపోవచ్చు. పాడినా కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్కే నచ్చితే చాలదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈవెన్ హీరోకి కూడా నచ్చాలి. బిగ్ బ్యానర్ మూవీస్ అయితే హీరోకి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి. సో ఇంతమందిని ప్లీజ్ చేయాలంటే ఎవరో ఒకరికి ఇది కాదండి ఇంకెవరితో పాడించేద్దాం అంటే ఈజీగా అనేస్తారు. దర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఒక పాట రావాలంటే. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జస్ట్ లక్ ఇందాక మీరు అన్నట్టు పాట రాసిపెట్టి ఉండాలి అంతే. మనకి రాసిపెట్టి ఉంటే ఎలా ఉన్నా ఎన్ని రోజులు ఆగినా లేట్ అయినా వస్తుంది. సో నా విషయంలో కూడా ఇంకా స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అవునా? ఇంకా వద్దా? ఉండాలి. అదర్వైజ్ డెఫినెట్గా ఉన్నది. గులాబీ సినిమా పాట కూడా మీ చేయి దాకా వచ్చిపోయిందంట. చెయ్యి దాకా కాదు, మోచేయి దాకా పాడేశారా పాట కూడా? అయ్యో పాటే ఒకసారి కాదు. నాకు ఆ సినిమాకి వస్తే నాకు కొంచెం కోపం వస్తుంది అనమాట, బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకి జస్ట్ నేను వెళ్ళి ఒక పాట పాడి వెనక్కి వచ్చేసి ఆ పాట ఇంకెవరితో పాడించి అలా కాదు. ఆ పాట కోసం నేను ఐ వర్క్డ్, కంపోజింగ్లో ఉన్నాను. కంపోజింగ్లో ఐ స్పెండ్ మై టైం. ఎందుకంటే అప్పుడప్పుడే నాకు కూడా హిట్ సాంగ్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ హిట్ సాంగ్. ఈవెన్ సచిప్రీతంకి వాజ్ అ ఫస్ట్ మూవీ. సో సచిప్రీతం నాకు తెలిసినప్పుడు యాక్చువల్ తను ట్యూనింగ్ చేసినప్పటి నుంచి, కంపోజింగ్ చేసినప్పటి నుంచి ఉన్నాను. డైలీ వీ యూస్ టు మీట్ అండ్ సిట్ టుగెదర్ అండ్ ఫర్ ద సాంగ్. సో అట్లా అంటే ఐ వేస్టెడ్ సో మచ్ టైం. ఆ పాట కోసం చాలా నేను టైం స్పెండ్ చేశాను. ఈవెన్ ఒకసారి ఎన్నిసార్లు పాడాను స్టూడియోలో, ట్రాక్స్ పాడాను, దానికి కోరస్ పాడాను, ఎప్పుడు వచ్చి పాడమన్నా వెళ్ళి పాడాను. అలా చాలా టైం స్పెండ్ చేశాను ఆ పాట కోసం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మైన్, అంటే ఆల్మోస్ట్ మైన్ అనుకుని పాడాను అనమాట. సో పాడేసాక కూడా ఓకే కూడా అయిపోయింది. అండ్ సడన్లీ ఐ సీ సమ్ అదర్ నేమ్. అడిగారా ఏమైందని? అంటే ఐ డిడ్ గెట్ కరెక్ట్ ఆన్సర్ రాలేదు. అంటే ఇలాగే చెప్పేస్తారు, ఎవరికో నచ్చలేదు, ఇలా సూట్ అవ్వలేదు, ఏదో సంథింగ్. బట్ ఆ సాంగ్ విషయంలో కొంచెం నాకు బాధే. ఎందుకంటే టైం అండ్ ఎఫర్ట్ రెండు పెట్టాను కాబట్టి. ఆనెస్ట్గా చెప్పండి, దేర్ డేస్ వెన్ ఒక్కరు యూ స్లెప్ట్ ఆన్ యువర్ బెడ్ అండ్ క్రైడ్, అంటే ఈ పాట నాకు వచ్చిపోయింది, నేను పాడిన తర్వాత తీసేశారు అని వెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? బికాజ్ సాంగ్ ఈజ్ యువర్ లైఫ్. చాలాసార్లు అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఒక పర్టికులర్ సాంగ్ లేదని అలా కాదు. ఐ యూజువల్లీ నాకు ఎప్పుడు ఏడుపు వస్తుందంటే ఒకసారి చాలా డిప్రెషన్ వస్తుంది. ఏంటంటే ఎందుకు నాకు ఇంకా అంటే
ఇంకా నేను నా వర్త్ ఇంకా ఉంది, నా టాలెంట్ ఇంకా ఎవరు ట్యాప్ చేయలేరు, నాకు తగ్గ పాటలు రావట్లేదు, లేకపోతే ఇండస్ట్రీ నన్ను సైడ్కి పెట్టేసింది, నాకు మంచి ఛాన్సులు రావట్లేదు. ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే, నేను ఏమన్నా ఆడియన్స్ యూఎస్లో కానీ ఇక్కడ కానీ ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు 2-3 క్వశ్చన్లు వరకే ఉంటాను అక్కడ. ఫస్ట్ క్వశ్చన్, అబ్బా మీరు చాలా బాగా పాడతారండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మిమ్మల్ని కలుసుకుందామండి, చాలా బాగా పాడతారు, ఇలా వాయిస్లు కూడా మార్చి భలే బాగా పాడతారండి, అంతవరకు ఓకే. నేను వెంటనే మనసులో వస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటాను. ఏంటండి మంచి అస్సలు పాడట్లేదు, కనపడటమే లేదు, మానేశారా అంటారు. అది ఎంత హర్టింగ్గా ఉంటుందంటే నిజంగా, అంటే మనం అందరం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, మన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఇట్స్ సో హర్టింగ్. మన వాడికి కామన్ సెన్స్ కూడా ఉండదు యాక్చువల్గా చాలామందికి. సో ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా తెలియదు, డైరెక్ట్గా అనేస్తారు అనమాట. ఏంటి ఇది వరకు టీవీలో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం కనపట్లేదేంటి, మీరు ఎక్కడా కనపట్లేదేంటి, ఏం చేయట్లేదా, మానేశారా, ఇట్లా. సో అది చాలా హర్టింగ్గా ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో చాలాసార్లు ఏడుపు వస్తుంది నాకు, ఒకసారి కాదు, ఏదైనా ఒక్కరోజు వెక్కి ఏడవడంగా చాలా రోజులు ఏడుస్తాను అట్లా. బట్ స్టిల్ చూసారా, హోప్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, నిజంగా దట్ మేక్స్ యూ లివ్ అండ్ మేక్స్ యూ స్మైల్. ఎందుకంటే ఒకటి హోప్, రెండోది సింగింగ్ తప్ప మీకు ఇంకేమీ రాదు. అవును, అంటే దట్స్ యువర్ లైఫ్. అవును, ఎందుకంటే ఐ ట్రైడ్ ఆల్సో, ఐ వర్క్డ్ న్యూ ఇండియా అష్యూరెన్స్లో ఐ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ మంచి పొజిషన్లో వర్క్ చేశాను. అండ్ దట్ వాజ్ మై బిజియెస్ట్ టైమ్, నా కెరీర్ పరంగా బిజియెస్ట్ ఉన్నాను అప్పుడు. ఒకవైపు 9 to 5 జాబ్, అప్పుడు మా అమ్మగారు కూడా నాతో ఉండేవారు కాదు. సో ఇంట్లో అంతా చూసుకుని జాబ్కి వెళ్ళడము, మళ్ళీ షోస్, ఆల్బమ్స్, తర్వాత అదే టైంలో నాకు సారేగామా ఇవన్నీ ప్లస్ యాంకరింగ్. ఈటీవీలో ఐ యూస్ టు డూ 3 shows అప్పుడు. మనోరంజని అని ఎవ్రీ డే 2 hours వచ్చేది ఆ ప్రోగ్రామ్. 2 hours నేను యాంకర్ని, ఎవ్రీ డే 7 to 9. సో అది చేసేదాన్ని. తర్వాత ఫస్ట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా నేనే చేశాను, మీ మాట మీ పాట అని. తర్వాత సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. సిటీ కేబుల్ అంత్యాక్షరి 4 years చేశాను. సో హ్యాండ్స్ ఫుల్ అనమాట. అదే టైంలో ఈ సారేగామా ఇవన్నీ అయినప్పుడు దట్ వాజ్ ద టైమ్ ఐ షుడ్ హ్యావ్ స్టేడ్ బ్యాక్ ఇన్ ముంబై. దట్ అదొక్కటి నేను మరి ఎంత రిగ్రెట్ అవుతానంటే అది నిజంగా చాలా. ఎందుకంటే ఎక్కడో ఉండేదాన్ని అనిపిస్తుంది నాకు. అంటే మేబీ అంటే ఇక్కడికంటే ఏదో వచ్చేసి స్టార్ అయిపోతాను కదా, అట్లీస్ట్ నాకు నేర్చుకునే అవకాశం వచ్చేది డెఫినెట్గా. ఇంకా దాన్ని నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చేది. ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే ఇది వచ్చేది. ఎందుకంటే ఇట్స్ ద ప్లేస్ కదా ముంబైలో, ఏం చేయాలన్నా అక్కడే. సో ఈ 35 years ఆఫ్ ఏ కెరియర్లో అడపాదడపా 1-2-3 సందర్భాల్లో మీరు తప్పు డెసిషన్స్ తీసుకున్నాను అని అనుకుంటున్నారు? డెఫినెట్గా ఓకే, తప్పు తీసుకున్నాను. అండ్ ఐ వాజ్ నాట్ దేర్ ద రైట్ టైం. ఈవెన్ కరెక్ట్ టైంలో కూడా నా వైపు నుంచి నేను ఎక్కువ పర్సూ చేయలేదు. అంటే ఐ డెంట్ గో అవుట్ ఆఫ్ మై వే, అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ టు అప్రోచ్ పీపుల్. అది అండ్ నిజంగా మంచి ఛాన్సులు వచ్చినప్పుడు నేను కంట్రీలో లేను. చెప్పాను కదా కర్నూలు చావుకి. అయితే ఒక విషయం ఇంకోటి అడగాలి విజయలక్ష్మి, మీరు క్లాసికల్ కర్ణాటక నేర్చుకున్నారు, హిందుస్థానీ కూడా నేర్చుకున్నారు. పోను ఈ 35 ఏళ్లలో మీ క్వాలిటీ, మీ వాయిస్ క్వాలిటీలో కానీ, మీరు పాడే పద్ధతిలో కానీ, విధానంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? స్టిల్ అంటే ఇంకా మీరు ఆ క్లాసికల్ టచ్ అది రిటైన్ చేస్తున్నారా? యూ థింక్ దట్ యు ఆర్ రియలీ నౌ ఆల్సో అ వెరీ గుడ్ సింగర్? మీకు మీరు రేటింగ్ వేసుకుంటే ఎంత వేసుకుంటారు? హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్? నేను ఎప్పుడు నా దానికి తక్కువ వేసుకుంటాను. నేను ఎప్పుడు నాకు ఉన్నదానికంటే తక్కువ అనుకుంటాను. అది కూడా ఒక మైనస్ పాయింట్. బట్ మీరు ట్రైన్డ్ కర్ణాటిక్ హిందుస్థానీ సింగర్. అవును, అందుకే అడుగుతున్నాను. ఐఎమ్ ఏ ట్రైన్డ్ సింగర్. బట్ నేను ఎప్పుడు నేను రేటింగ్ ఇచ్చుకుంటే నేను మామూలుగా కూడా నాకున్న టాలెంట్ కంటే తక్కువ ఉందని అనుకుంటాను. అది కూడా పనికిరాదు, మోడెస్ట్ ఇంకా తక్కువ ఉందని అనుకుంటాను.
సో మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా నాకు రిమైండ్ చేస్తూ ఉండాలి, యూనో నువ్వు ఇంత అచీవ్ చేస్తావు, యు ఆర్ సో గ్రేట్, ఇది అదన్నా ఎవరైనా చెప్తే కానీ మళ్ళీ నాకు ఆంజనేయులాగా శక్తి రాదనమాట. ఓకే. సో నా క్లాసికల్ టచ్ ఎక్కడికి పోలేదు. ఈవెన్ టుడే ఐ కెన్ సింగ్ ఎనీథింగ్, ఎనీ జానర్, ఎనీది నేను పాడగలను. ఐ డోంట్ థింక్ మీకు నా వాయిస్ ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? నేను అంటాను కదా, మీకేమైనా అనిపిస్తుందని. అంటే అప్పటికి ఇప్పటికి ఈ 35 ఏళ్లలో మీ వాయిస్ కల్చర్లో కానీ క్వాలిటీలో కానీ మీరు పాడే పద్ధతి విధానంలో మార్పు వచ్చింది, కొంచెం తగ్గింది, పాడైపోయింది, అంతగా లేదు అని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, ఇంకా ఫర్ బెటర్ చేంజ్ అయింది అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పోజ్ టు సో మెనీ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. ఇది అంటే ఇప్పుడు నేను కూడా ఓవర్ ద ఇయర్స్ నేను ఇలా లేను కదా ప్రేమ. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు నుంచుని ఇలా బిగ తీసుకుని పాడేదాన్ని. నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన సింగర్స్ అందరూ రిటైర్ అయిపోయారు, ఇద్దరు మానేశారు, దర్ నోవేర్ టు బి సీన్. నేను ఇంకా అలా ఉన్నాను, ఎందుకంటే ఇట్స్ మై ప్యాషన్. ఎంత ప్యాషన్ అంటే నాకు ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్. నేను అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాను నన్ను నేను. లేకపోతే నేను కూడా ఒకప్పుడు అలాగే పాడేదాన్ని కదా, జస్ట్ అలా 1 ఇంచు కూడా కదలకుండా బిగ తీసుకుని పాడేదాన్ని. బట్ నౌ నేను ఓవర్ ద ఇయర్స్ నేను నేర్చుకున్నాను. సో యూ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్? యా, ఐ డూ పెర్ఫార్మ్ ఆన్ స్టేజ్, ఐ జోక్ విత్ ద ఆడియన్స్, ఐ ఇంటరాక్ట్ విత్ ద ఆడియన్స్, ఐ డాన్స్, ఓకే, ఐ మేక్ పీపుల్ డాన్స్, అన్నీ. ఇట్స్ ప్యాకేజ్ డీల్. ఓకే. ఇందాకటి క్వశ్చన్ ఫ్లిప్ సైడ్ తీసుకుంటే, ఇప్పుడు మీరు పాడిన పాట వేరే వాళ్ళు పాడినప్పుడు మీరు ఎట్లాగైతే హర్ట్ అయ్యారో, అలాగే వేరే వాళ్ళు పాడిన పాటని మీరు పాడినప్పుడు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు ఆబ్వియస్గా. అవును. సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా? ఎప్పుడైనా వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? డిడ్ యూ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా? లేదు, అంటే నేను పాడిన పాటలు ఆల్రెడీ ఒకళ్ళు పాడారు అని చెప్పడమే తప్పితే నేను ఆ వర్జన్స్ వినలేదు. ఓకే, వినలేదు కాబట్టి నాకు గిల్ట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోయాయి, అందరికీ దీనికి ఎఫెక్ట్ అవ్వడం మానేశారు. ఇప్పుడు 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 అట్లా ఉన్నారు ఇప్పుడు. బట్ అట్ అ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు ఆబ్వియస్గా హర్ట్ అవుతారు. నాకు తెలిసిన సింగర్స్వి నేను ఇప్పుడు మళ్ళీ డబ్ చేయలేదు. ఓకే. మేబీ చెన్నై నుంచో బాంబే నుంచో సింగర్ పాడడం, వాళ్ళది అంటే తెలుగు అంత సరిగా లేదు, అలాంటి రీజన్స్. సో మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటూ ఏమైనా ఉంటే చెప్పాల్సి వస్తే దేని గురించి చెప్తారు మీరు? అలా వన్ మూమెంట్ అంటే ఐ థింక్ నేను 24 అవర్స్ పాడడం. అంటే నేను పాడడం అనేది నాకు మెమరీ కాదు, అంటే డెఫినెట్గా గ్రేట్ థింగ్, బట్ అది కాదు నాకు అల్టిమేట్. ఆ రోజు ఆ స్టేజ్ మీద ఒక అరుదైన కలయిక జరిగింది నా 24 అవర్స్ ప్రోగ్రాంలో. రావు బాలసరస్వతి గారు, సుశీల గారు, జానకి గారు, బాలు గారు, ఎల్లారీశ్వరి గారు, లీల గారు, జిక్కీ గారు, జమునారాణి గారు, ఇంతమంది ఒక స్టేజ్ మీద ఉండడం అనేది చాలా పెద్ద ఒక అవార్డ్ షోలోను చాలా పెద్ద షోస్లో జరుగుతుంది. నా కార్యక్రమంలో జరిగింది. వాళ్ళందరూ రావడం, అందరూ వచ్చి ఒక్కొక్క పాట పాడడం నాతో. సో నా 24 అవర్స్ అయిపోయాక అందరు కలిసి నన్ను సన్మానం చేయడం అంటే ఎంత అదృష్టం అది, గ్రేట్ బ్లెస్సింగ్ అది. అంటే నా ప్రోగ్రాంలో నా స్టేజ్ మీద వాళ్ళందరూ అలా కలుసుకోవడం, అంత అరుదైన కలయిక జరగడం అనేది నాకు చాలా ఆనందం ఇచ్చిందనమాట. ఓకే. దట్ వాజ్ మోర్ దెన్ 24 అవర్స్ పాడానన్న దీనికంటే అది ఎక్కువ అనమాట నాకు. బట్ 24 అవర్స్ పాడటం అంటే ఏంటి విజయలక్ష్మి? 24 అవర్స్ పాడతారా, లేకపోతే మధ్యలో గ్యాప్ తీసుకొని? యాక్చువల్గా ఎవ్రీ అవర్కి 5 minutes యూఆర్ అలౌడ్ అంతే పర్ అవర్కి. బట్ ఐ డెంట్ టేక్, అది కూడా నేను 2-3 అవర్స్కి ఒక 5 minutes తీసుకున్నాను అంతే. ఐ డెంట్ ఆ 1 hour బ్రేక్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు? ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేశాను, నెక్స్ట్ ఈవినింగ్ 6 o'clock. వావ్. ఓకే. సో 24 అవర్స్ స్టాండింగే, నో ఫుడ్. మొత్తం ఎన్ని పాటలు పాడారు? ఒక 350. ఆల్ లాంగ్వేజెస్? ఆల్ లాంగ్వేజెస్. అంటే నేను అసలు ప్రోగ్రామ్ పెట్టుకున్న పర్పసే అది, ఎక్కువ పాటలు పాడాలని ప్యాషన్, పాడాలని పిచ్చి. అంటే నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయన్నమాట. ఆ పాటలు ఎప్పుడు అదే, ఈ పాటలు పాడే ఛాన్సే దొరకదా నాకేంటిది, ఎప్పుడు మన ఆడియన్స్ కోసమే పాడతాము. సో అరే ఈ పాటలు ఎప్పుడు పాడుకుంటాను, ఏదో ఓకే జగమేమయ్య లాంటి పాట ఉంది, అది నాకు చాలా ఇష్టం, అది పాడితే నేను వింటారు స్టేజ్ మీద, వినరు.
సో ఈ పాట ఎప్పుడు పాడాలి అబ్బాయి, ఈ పాట ఎప్పుడు నేను పాడగలనా, ఇలా అలా చాలా నాకు ఇష్టమైన పాటలు ఉన్నాయన్నమాట. అబ్బాయి ఎక్కువ గంటలు చేసుకుంటే ఎక్కువ పాటలు పాడుకోవచ్చు అనేసి ఫస్ట్ 6 hours అనుకున్నాను, తర్వాత 8 hours అనుకున్నాను, 12 hours అనుకున్నాను, లేదు 24 hours పాడదామా, అన్నీ పాడేసుకోవచ్చు అని. సో ఆ రోజు ఇంకా నాకు కరువు తీరా ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సింగర్స్, లైక్ లతా గారిది 1 గంట, యూనో ఆశా భోన్స్లే 1 గంట, గీతా దత్, అసలు నేను ఆ రోజు టచ్ చేయని సింగర్ లేరు, ఓకే, భాష లేదు, ఈవెన్ పర్షియన్ సాంగ్స్తో పాటు పాడేశాను. గ్రేట్. సో మీరు బాగా రిగ్రెట్ అయ్యి బాధపడి నా లైఫ్లో ఇది జరగకుండా ఉండుంటే బాగుండేది ఈ పర్టిక్యులర్ థింగ్ అనుకున్నది ఏంటి? సో ఆ 24 hours పాడడమే కాకుండా అంటే నేను పాడడం ఒక ఎత్తు, 24 hours కూర్చుని చూసిన ఆడియన్స్ ఉన్నారు. చాలామంది వచ్చి, మేడం మీరు 24 hours పాడారు, మేము అంతకంటే ఎక్కువ కూర్చున్నాం మేడం, లేస్తే మా సీట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని పాపం మేము ఆర్టిస్ట్కి అందరికీ ఫుడ్ అరేంజ్ చేస్తాం అనమాట. చాలామంది వచ్చి, మేడం ప్లీజ్ మేము బయటకు వెళ్ళాలి, మేము వెళ్తే మా సీట్ పోతుంది, కొంచెం మాకు కూడా ఫుడ్ ఇస్తారా అనేసి అందరూ అనమాట అడగడం. అండ్ ఆ రోజు ఎంత రష్ అయిపోయిందంటే, లైక్ రవీంద్ర భారతి మెయిన్ గేట్స్ కూడా క్లోజ్ చేస్తారు. ఓకే, క్లోజ్ చేసి బయట స్క్రీన్స్ పెట్టేశారు. ఈవెన్ బాలు గారు ప్లస్ నేను ఇందాక చెప్పిన వాళ్ళందరితో పాటు ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ వందే మాతరం గారు, కోటి గారు, ఆర్ పట్నాయక్ గారు, రాని వాళ్ళు లేరు, ఆల్ టీవీ ఆర్టిస్ట్, టీవీతో కూడా అనుబంధం ఉంది కదా మనకి. సో ఇలా అందరూ వచ్చారనమాట. సో తర్వాత బాలుగారు పొద్దునే వచ్చి పాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంటే ఆయన గ్రేట్నెస్ చెప్తున్నాను నేను, ఆయన పాడి వెళ్ళిపోయి, అంటే ఆయన రోల్ అయిపోయింది, అయిపోవడం అంటే ఆయన పార్టిసిపేట్ చేశారు నా ప్రోగ్రాంలో. బట్ ఆయన పాడతా తీగ షూటింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన షూటింగ్ అవుతుందని సేపు నెక్స్ట్ డే అంతా పాపం ఆర్టిస్ట్ని కనుక్కుంటూ ఉన్నారు అనమాట. ఏంటో ఎలా ఉంది విజయలక్ష్మి, పాడుతోందా, పాడగలుగుతోందా, హెల్త్ సహకరిస్తోందా, ఓకే, అలా అనమాట ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఎంత గ్రేట్ పర్సన్. అవును, ఆబ్వియస్గా. సో అటువంటివి ఎంత నేర్చుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి అనిపిస్తుంది అనమాట. సో అలా ఆడియన్స్ కూడా టోటల్గా లైక్ 2-3 o'clock, మార్నింగ్ 4 o'clock ఎవరుంటారండి ఆడియన్స్ అనుకున్నాం. కిట్టకిట్టలు ఆడిపోయింది. ఆ టైంలో హిందీ పాటలు పెట్టాం. ఇంకా ఫుల్ మన హైదరాబాదీ క్రౌడ్ అందరూ అక్కడే ఉన్నారు. అందరూ మార్నింగ్ వాకుల డ్రెస్సులో ట్యాంక్ బండ్ మీద జాగింగ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇట్ వాజ్ ఎంత బాగా అయిందంటే మార్నింగ్ మళ్ళీ 5 o'clockకి చక్కగా కింద, అంటే ఆడియన్స్ మేము అందరం ఒకటైపోయాం అనమాట. ఆడియన్స్ కింద నుంచి అమ్మ 5 o'clock మళ్ళీ స్టార్ట్ చేసి దీపం ముట్టించి స్టార్ట్ చేయి అని కింద నుంచి అరుపులు అనమాట. మళ్ళీ దీపం వెలిగించి మళ్ళీ స్టార్ట్ అనమాట. సో వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది. సో రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? సో బాంబేలో మీరు ఉండకుండా వెనక్కి రావడం అనేది ఒక మిస్టేక్ అని అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే నా కెరీర్కి చాలా ప్లస్ అయ్యేది. అప్పటికే నేను సోను నిగమ్ వాళ్ళందరితో పాడాను. ఈవెన్ సారెగమ కంటే ముందు, సారెగమప నేను ఆడిషన్ చేసే కంటే ముందు సోను నిగమ్తో, ఓపెనియర్ గారితో ఐ టూర్డ్ గల్ఫ్ కంట్రీస్ అవన్నీ. సో అప్పటికే నేను పాడుతూ ఉన్నాను. అంటే ఆల్రెడీ నేను ఇది గెలిచాను కాబట్టి, ఇది కానీ మేరే ఆవాస్ను గెలిచాను కాబట్టి ఒక మంచి పొజిషన్లోనే ఉండేదాన్ని, మరీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా. బట్ ఏంటంటే నాకు ఇంకోటి ఏంటంటే ఎవరినో పుష్ చేయాలని, నాకు ఐఎమ్ సో డిపెండెంట్ ఆన్ మై ఫ్యామిలీ. ఇంకోళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవుతూ ఉంటాను ఎక్కువ, అంటే ఐఎమ్ ఇండెసిసివ్ కొంచెం. సో అలా ఎవరన్నా నాకు పక్క నుంచి ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక పుష్ చేయాలి. సో అలా చేస్తే కానీ నేను ముందుకెళ్ళలేను అనమాట. సో ఇవన్నీ కలిసి అప్పుడు జాబ్ ఉండేది, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, ప్లస్ ఇక్కడ యాంకరింగ్, ఇక్కడ ఫుల్ ఇంకా వర్క్ ఉంది, ఇంత వర్క్లో మళ్ళీ ఇది మానేయడమా, ఇవంతా మానేయడమా అని ఒక చిన్న సెట్ బ్యాక్. ఇండస్ట్రీలో మీకు ఎవరి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎప్పుడన్నా ఎవరికన్నా వెళ్ళి మీరు ఆ రోజు మీరు నాకు ఆ ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చుంటే ఇవాళ ఇట్లా ఉండేది కాదని ఎప్పుడన్నా కోపంగా కానీ, అక్కసుతో కానీ, బాధతో కానీ చెప్పుకున్నారా ఎవరికైనా? లేదు, బట్ అంటే ఏదన్నా ఉన్న సాంగ్స్ పరంగానే కదా. సాంగ్స్ పరంగా సాంగ్స్ పరంగానే ఈ సాంగ్ ఉంచలేదనో ఇలాంటివి. బట్ ఐ అండర్స్టాండ్ దట్ ఒక సాంగ్ ఉంచడానికి ఉంచకపోవడానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అంటే బాధ వేసినా కూడా బట్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అని.
ఎందుకంటే మనం అడిగామంటే మన నెక్స్ట్ పాట కూడా రాదు. బాబోయ్, ఇంత అభద్రతతో బతకాలా? అంటే అలా అంటే అదేదో కక్ష పెట్టుకుని నెక్స్ట్ పాట ఇవ్వరు అని కాదు, బట్ బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు చూడండి. అలాగా ఇప్పుడు ఏ ఛాన్స్ వస్తే అది నువ్వు జస్ట్ యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, ఇంకా వేరే ఇది పెట్టుకోకుండా. అంటే అటు బాధ వచ్చినా తట్టుకోవాలి, ఇటు ఇది ఎక్సైట్మెంట్ అదేమంటారు సక్సెస్ వచ్చినా యూ స్టిల్ హ్యావ్ టు బీ గ్రౌండెడ్. సో నేను అలాగే అంటే ఏ వర్క్ వచ్చినా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే దానికోసం నేను ట్రై చేయలేదు, కంప్లైంట్ చేయలేదు. ఓకే, సో బిఫోర్ వి క్లోజ్ విజయ్, మ్యూజిక్ చేద్దాం కాసేపు. ఓకేనా? మన ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తూ మంచి నోట్తో, ఒక పాజిటివ్ నోట్తో, ఒక మ్యూజికల్ నోట్తో విల్ ఎండ్ ఇట్. ఓకే, సో నేను ఒక్కొక్కళ్ళ పేరు చెప్తాను, మీరు వాళ్ళలాగా పాడండి. ఓకే, నాకు వచ్చిన అడుగు. యా, ఫస్ట్ థింగ్ ఆశా భోన్స్లో ఎట్లాగో పాడేశారు. సో గీతా దత్. దిల్ ముझे बता दे तू किस पे आ गया है, वो कौन है जो आकर ख्वाबों पे छा गया है दिल मुझे बता दे तू किस पे आ गया है, वो कौन है जो आकर ख्वाबों पे छा गया है. उषा उत्तम. ओके. ओ तू मेरा जाने मन मैं तेरी महबूबा, ओ मुस्कुरा मुस्कुरा गम में तुम क्यों डूबा. వావ్, అమేజింగ్. లతా మంగేష్కర్ గారు. గారిది పాడతాను, కానీ వాయిస్ భగవంతుడు అటువంటి వాయిస్ ఇవ్వలేదు కాబట్టి, అంటే ఆవిడది ఇమిటేట్ చేయడానికి వీలు కాని వాయిస్. ట్రై చేయండి. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. ఓకే, ఇప్పుడు కాంటెంపరీ సింగర్స్ ఎవరన్నా పాడగలుగుతారా? సునిధి చౌహాన్, శ్రేయా ఘోషాల్ వాళ్ళ సాంగ్స్ ఏమైనా? పాడతాను, బట్ శ్రేయా ఘోషాల్ కూడా సేమ్ ఇలాగే, అంటే మోర్ మెలోడీ ఓరియంటెడ్ కదా. వాళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్ ఒక స్టైల్ ఉండదు ఎక్కువ. సో వాయిస్ సెల్ఫ్ ఈజ్ అమేజింగ్. సో సునిధి చౌహాన్ది పాటిస్తాను. మెహబూబ్ మేరే तुझे आँखों से कुछ पीने दे, मुझे अश्क है मेरे सीने में, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे. महबूब मेरे तेरी आँखों से मुझे पीने दे, मेरे अश्क मेरे सीने में, मुझे मस्त माहौल में जीने दे. సూపర్ సూపర్. సో మన తెలుగు వాళ్ళు జిక్కి, లీలా గారు, ఎల్లారీశ్వరి, జమునా రాణి. ఓకే, తప్పకుండా. ఇన్ అన్ ఆర్డర్. ఓకే, లీలా గారు. तुषार शीतल सरोवराना, अनंत नीरव निशीधिलोना, ई कलुव निरीक्षण వెన్నెల రాజా.
కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. ఇది లీల గారు. ఇంకా జమునారాణి గారు. నాగమల్లి కోనలోన నక్కింది లేడికున్న ఎరవేసి గురి చూసి పట్టాలి మామ ఎరవేసి గురి చూసి పట్టాలి మామ పట్టాలి మామ. నాగమల్లి కోనలోన నక్కింది లేడికున్న ఎరవేసి గురి చూసి పట్టాలి మామ ఎరవేసి గురి చూసి పట్టాలి మామ పట్టాలి మామ. ఇంకా లీలా గారు జిక్కి గారు. జిక్కి గారు. పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశల నించు మనసుని మరపించు గానం మనసుని మరపించు. బాబా ఏం ఇమిటేట్ చేస్తున్నారు అసలు. ఎల్లారీశ్వరి గారు. బానిసగా వచ్చావు నన్నే నీ బానిసగా చేసుకున్నావు మగతనం చూపావు నాలో ఆడతనాన్ని నిద్రలేపావు. రేయి తెల్లారి చల్లారిపోతుందిరా నోడోరో తీగ అల్లాడి మల్లాడిపోతుందిరా రారా సుందరో. ఒకటున్నది నాలో వల ఉన్నది నీలో అది నీదని ఇది నాదని మరచిపో. సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తళుకు బెళుకు కనవేరా. పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయి పడుచు గొడవ వినవేరా. ఓకే. భానుమతి గారు. భానుమతి గారు. భానుమతి గారిది ఇది పాత ఒక 60 years ఓల్డ్ సాంగ్ స్వర్గసీమ ఆ మూవీలోంచి. అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది ఆవిడ. పావురమ్మ పావురమ్మా పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా. బాబోయ్ ఏంటండి మీరు ఇలా ప్రతి పాట వినేసి దాన్ని ఎగ్జాక్ట్గా అనుకరిస్తారా? అంటే స్టేజ్ మీద పాడేటప్పుడు కూడా ఇలాగే వాళ్ళ పాటలు వాళ్ళలాగే పాడతారా లేకపోతే మీ సొంత మీ వాయిస్ వాళ్ళలాగే పాడతారు? అంటే ఎందుకంటే అది ఇమిటేషన్ కంటే కూడా మెయిన్గా మనం ఒరిజినల్ వాయిస్కి ఎంత దగ్గరగా పాడితే అంత ఐడెంటిఫై చేస్తారు, జన కనెక్ట్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేస్ ఘంటసాల గారి పాటలు అది ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. ఎగ్జాక్ట్లీ ఘంటసాల గారి వాయిస్ ఉన్నవాళ్ళు పాడంగా నెక్స్ట్ వాళ్ళు ఎంత బాగా పాడినా ఇది వెంటనే కనెక్ట్ అవుతుంది. సో అలాగా ఏదో సరదాగా పాడినది అందరూ అంటే నాలో ఈ టాలెంట్ ఉందని నాకే తెలియదు, నేను ఇలా ఇమిటేట్ చేయగలనని నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే దానికోసం నేనేం ప్రాక్టీస్ చేసింది లేదు, నెవర్, జస్ట్ వచ్చేసింది అట్లా అంతే. సో అలా స్టేజ్ మీద పాడేంత, బట్ రికార్డింగ్స్లో ఇట్స్ మై ఓన్ వాయిస్ అనుకోండి. బట్
జానకర్లో పాడండి. ఏ పాట? ఎనీ పర్టికులర్ సాంగ్? ఎనీథింగ్. జానక్ గారి పాట కూడా వాయిస్ కంటే కూడా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అది లైక్ ఇప్పుడు గున్నమావిడి మీద సాంగ్ అది నేను స్టేజ్ మీద పాడిన ఫస్ట్ సాంగ్ నా చిన్నప్పుడు. అది పాడండి. అది కూడా హ్యాపీ అండ్ సాడ్ వర్షన్ ఉంది, తెలుసు కదా మీకు? యా తెలుసు. సో ఒక పల్లవి హ్యాపీ పాడతాను, సాడ్ వర్షన్ కూడా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. సాడ్ వర్షన్. చిన్ని చిలక ఏదని కన్న తల్లి అడిగితే కోయిలేమి బదులిస్తుంది, కుమిలి కుమిలి ఏడుస్తుంది, కొమ్మ కొమ్మను అడిగి కోన కోనలో తిరిగి కొదమ చిలుక కనరాకుంటే కోయిల గతి ఏమవుతుంది, గుండె పగిలి చస్తుంది. గాడ్, టూ మచ్. అంత ఎక్స్ప్రెషన్ లెస్గా ఫేస్ పెడితే నాకు డౌట్ వచ్చింది, నాకు అసలు సరిగ్గా అందులోకి పాడట్లేదా వెళ్ళిపోయాను నేను. ఐ వాజ్ ఇన్ ద ట్రాన్స్, మొమెంటరీ ట్రాన్స్ అంటారు కదా అలా. ఓకే, ఇంకొక ఇద్దరు ముగ్గురు వాయిసెస్ వినేసి ఇంకా వి విల్ సే యా అల్విదా. ఓకే. నూర్ జహాన్ గారు, సల్మా ఆఘా అండ్ ఆ పర్షియన్ సాంగ్ కూడా పాడతాను. ఎస్. ఓకే, నూర్జహాన్ గారి పాట. जवां है मोहब्बत हंसी है ज़माना, लुटाया है दिल ने खुशी का खजाना, जवां है मोहब्बत हंसी है ज़माना, लुटाया है दिल ने खुशी का खजाना, यहाँ आँखों आँखों में बातें हुई है, यहाँ आँखों आँखों में बातें हुई है, किसी ने न देखा किसी ने न जाना, हाँ किसी ने न जाना, जवां है मोहब्बत हंसी है ज़माना, लुटाया है दिल ने खुशी का खजाना. सलमा आघा. शायद उनका आखिरी हो ये सितम, शायद उनका आखिरी हो ये सितम, हर सितम ये सोच कर हम सह गए, हर सितम ये सोच कर हम सह गए, हम वफा करके भी तन्हा रह गए, दिल के अरमां में बह गए, दिल के अरमां में बह गए. ఓకే, సరే. ఇప్పుడు మీరు బాగా చాలా పాత పాటలు చాలా చాలా పాడారు, కానీ మాకు కొత్త పెప్పి సాంగ్ కూడా కావాలి. యాక్చువల్గా మీరు స్టేజ్ ఎక్కినప్పుడల్లా ఒక పాట రెగ్యులర్గా పాడుతుంటారని విన్నాను, మహేష్ బాబు సినిమాలో పాట.
ఆవు తుజ మోకర్ కరెక్టేనా? అదే, ఓకే. పాడుతుంటారా? పాడుతుంటారు. ఆ పాట లేకపోతే మన గీతా మాదిరి పాటలు ఎక్కువ పెప్పీగా ఉంటాయి కాబట్టి గీతను కూడా ఇమిటేట్ చేస్తారని విన్నా. ఇమిటేట్ అంటే పాడతాను, తనలా పాడడానికి ట్రై చేస్తాను. ఈ రెండు పాడేసి నేను ఫుల్ దీస్ టూ విల్ సింగ్. ఓకే. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, వంటి తీరు తగరం. పుట్టిందేమో యానాము, కాకినాడ తీరం. తిన్నదేమో గుంటూరు మిర్చి కారం. నెలబారు లెక్కుంటది నా యవ్వారం. ఏ ఇంగ్లీషులోనూ దండ పెట్టనెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీమ్ గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సందనం. సెల్లు నెంబరే లేదు నాకు అస్సలే, డోరు నెంబరే మీకు ఇస్తలే. సెంట్ బాటిలే ముట్టలైన ముట్టలే, సన్న జాజులుంటే సడ్డ మోజులే. ఏ స్టారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన, దబ దబ దబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పబ్బులు డిమ్ము లైట్ కొట్టిన, మామి తోపులోన మెడమెడతలే. ఎందుకంటే నే పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొక్కరైకల్, అన్ని ఊరమాసు లెక్కలు. ఓకే. అంటే గీతాది ఎప్పుడు నేను పర్టికులర్గా ట్రై చేయలేదు, బట్ కొంచెం బాగుంటాయి పాటలు కదా, పెప్పీ నంబర్ డిఫరెంట్. యా ఇంకోటి ఏమడిగా అవుతుందో కదా. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజల్. హలో రాక్ స్టార్, ఐఎమ్ సింగిల్. మిస్టర్ రాక్ స్టార్, అవుదాం మింగిల్. చల్ చల్ రాక్ స్టార్, చేద్దాం జింగిల్. ఓకే అనరా ఓ కళాకారుడా, వండే గర్ల్ ఫ్రెండ్ అయి ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోద్దా. అవుతుజమో కొడతా, అవుతుజమో కొడతా, అవుతుజమో కొడతా. రాక్ స్టార్ నీ స్టైల్ కొల్లై కొడతా. అవుతుజమో కొడతా, అవుతుజమో కొడతా, అవుతుజమో కొడతా. రాక్ స్టార్ నీ స్టైల్ కొల్లై కొడతా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే విజయ్, ఇప్పుడు ఏంటి మరి ఫైనల్గా 35 years ఇండస్ట్రీ, ఫ్యూచర్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక హోప్తో అయితే ఉన్నారు మీరు, ఇంకా ఖచ్చితంగా యూ విల్ సింగ్. ఐ హ్యావ్ మై డిప్రెసింగ్ డేస్, డిప్రెషన్స్, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు నాకు ఇంకా రావాల్సినంత పేరు రాలేదు. నన్ను కలిసిన వాళ్ళందరూ కూడా ఇదే ఫస్ట్ అడుగుతారు, ఏంటండి మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదండి అనేసి. సో అది ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఒకవైపు ఐ ఫీల్ లక్కీ ఆల్సో, ఎందుకంటే నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరు. they've just stopped singing or retired or whatever. So but నేను ఇంకా ఉన్నాను, ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ స్టిల్ ఇన్ ద రేస్ ఉన్నాను. అండ్ ఫస్ట్ 10 or 15 బెస్ట్ సింగర్స్ తెలుగులో అంటే డెఫినెట్గా ఐ థింక్ మై నేమ్ విల్ బి దేర్. ఇంకోటి ఏంటంటే సినిమాలతో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై సింగింగ్ ఇన్ ఫిల్మ్స్, నేను ప్లేబ్యాక్ సింగరా కాదా, ఎన్ని వందల సినిమాలు పాడాను, ఎన్ని హిట్ సాంగ్స్ పాడాను, దీంతో సంబంధం లేకుండా ఐ హ్యావ్ ఎ ఫ్యాన్ బేస్. డెఫినెట్గా నా సాంగ్ కోసం ఎక్కడ ప్రోగ్రామ్ అవుతున్నా నా కోసం వచ్చే ఆడియన్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ విత్ మీ, దే విల్ బీ విత్ మీ. సో అటువంటి ఒక ఫ్యాన్, ఒక బేస్ని నేను ఏర్పాటు చేసుకోగలిగాను. సో ఇవంతా బ్లెస్సింగ్సే కదా డెఫినెట్లీ. అంటే స్టిల్ ఇంకా పేరు వస్తే సంతోషమే. బట్ ఐఎమ్ నాట్ అన్హ్యాపీ, ఐఎమ్ నాట్ టూ అంటే ఏమంటారు దాన్ని, టూ డల్గా ఏమీ లేరు, డల్గా లేను. ఎందుకంటే మీరు అన్నట్టు హోప్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. సో ఎవ్రీడే ఒక పాజిటివ్, అంటే ఐ ట్రై టు బీ పాజిటివ్. జనరల్గా నేను చాలా ఈజీగా డిప్రెస్ అవుతూ ఉంటాను, నాకు చాలా ఈజీగా డిప్రెషన్ వచ్చేస్తుంటుంది అనమాట. కానీ ఐ ట్రై టు get myself back and I have strong support system in my family. Yes.
సో వాళ్ళందరి సపోర్ట్తో ఐ ట్రై టు కమ్ బ్యాక్. Good, సో ఇదంతా నడుస్తూ ఉంటుంది అనమాట. ఒకరోజు డిప్రెషన్, ఒకరోజు పాజిటివ్. సో లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో అండ్ ఐ మచ్. థింక్ మీ హోప్స్ రియాలిటీగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ యువర్ డ్రీమ్ షుడ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో ఇవాళతో మారుతుందేమో అనిపిస్తుంది మళ్ళీ. అంతేనా? ఐ డ్రీమ్. యూ డ్రీమ్ అండ్ ఇట్ విల్ కమ్ ట్రూ. Yeah, definitely. Hi, this is Vijayalakshmi. Watch my exclusive interview on Dialogue with Prema in iDream.